మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన విశ్రాంతి దినపు బల్లారాధన కూడికి సుమారుగా బైబిల్ గ్రంథం నుంచి 10 పాత్రలను అయితే మనం అందరం కూడా ధ్యానించడానికి దేవుడు కృప అనుగ్రహించగలిగాడు. గడిచిన విశ్రాంతి దినపు ఆరాధనకి నోవాహుతో ముగించుకోవడానికి దేవుడు సహాయాన్ని అందించాడు. గడిచిన విశ్రాంతి దినం నోవాహును గురించిన విషయాలన్నీ కూడా చాలా చక్కని రీతిలో ధ్యానించే మహా గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఆ సమయంలో నోవాహుని దేవుడు సిద్ధపరచమనేటువంటి ఓడలోకి ఎంతమంది ఎక్కారని చెప్పుకున్నాం? చెప్పాలి. 8 మంది నోవాహుతో పాటుగా 8 మంది ఆ జలప్రలయం నుంచి తప్పించబడ్డారు అనే విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అయితే 8 మందిలో ఎవరెవరు ఉన్నారు అనే ఆలోచన అయితే మనం చేయలేకపోయాం. అయితే ఆ 8 మందిలో ఒకరు నోవాహు, నోవాహు యొక్క భార్య, నోవాహు యొక్క 3 కుమారులు, నోవాహు యొక్క 3 కోడండ్రు. అంటే సుమారుగా 8 మంది, 3 కొడుకులు, 3 కోడళ్ళు, భార్య, భర్త. ఈ 8 మంది కూడా జలప్రలయం నుంచి తప్పించబడ్డానికి దేవుడు తన ఉన్నతమైన కృప ఆ కుటుంబం మీద అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. అయితే గడిచినటువంటి ఒక 3 మాసాలు లేదంటే 3 వారాల క్రితం ఆదాము యొక్క కుమారుల్లో ఒక వంశం అంతా కూడా శపించబడింది అని అన్నాను. ఏంటో వంశం చెప్పండి, చెప్పాలి. ఆదాముకి హవ్వకి 3 పిల్లలు పుట్టారు. ఆ 3లో ఒక వంశం మాత్రం శపించబడిందని అన్నాం. ఆ ఎవరో వంశం? కయ్యీను వంశం. కయ్యీను వంశం ఎలాగైతే దేవుని మూలంగా శపించబడిందో, నోవాహుకు పుట్టినటువంటి 3 కుమారుల్లో ఒక కుమారుడు వంశం కూడా అట్టి రీతిలోనే శపించబడింది. ఆ శపించబడినటువంటి వ్యక్తికి పుట్టినటువంటి ఒక వ్యక్తిని గురించి ఈరోజు నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇంతకీ నోవాహు యొక్క కుమారులు పేర్లు ఏంటండి అనే ఆలోచన కానీ చేస్తే, నోవాహు యొక్క ప్రధాన కుమారుడు షేము, యాపేతు, 3వ కుమారుడు హాము. ఈ 3 నోవాహు యొక్క కుమారులు. అయితే ఈ 3లో ఏ వ్యక్తి శపించబడ్డాడు అంటే ఆఖరి కుమారుడైన హాము శపించబడ్డాడు. షేము, యాపేతు బాగానే ఉన్నారు, కానీ హాము శపించబడతాడు. ఆ హాముకి పుట్టినటువంటి లేకపోతే హాముకు పుట్టిన ఆ మనవడు గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా భయంకరమైన వ్యక్తి. హాము యొక్క మనవడు ఎవరు అనే ఆలోచన కానీ చేసినట్టయితే ఆయన పేరే నిమ్రోదు. హాముకి పుట్టిన కొడుక్కి పుట్టినవాడు నిమ్రోదు. ఆ నిమ్రోదు గురించినటువంటి విషయాన్ని ఈరోజు జ్ఞాపకం అయితే చేసుకుందాం. చూడండి, నిమ్రోదు ఎవరు అంటే నోవాహు యొక్క ముని మనవడు. ఈ నిమ్రోదు నోవాహుకి ఏమవుతాడంటే, నోవాహు గారు ముత్తాత అవుతాడు నిమ్రోదుకి. నోవాహు యొక్క ముని మనవడే ఈ నిమ్రోదు. ఎక్కడుందండి ఆ విషయాన్ని ఆలోచన చేసినట్టయితే ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనాన్ని కానీ మనం పరిశీలించినట్టయితే అక్కడ ఒక చక్కటి పేరు కనబడతా ఉంది. త్వరగా పరిశీలించడానికి ప్రయత్నించండి. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అనేటువంటి మాట ఆ చోట చక్కనైన రీతిలో కనబడతా ఉంది. ఈ నిమ్రోదు నోవాహుకి ఏమవుతాడు? ముని మనవవుతాడు. నోవాహుకు పుట్టినటువంటి హాము యొక్క కుమారుడే కూషు. అంటే ఈ హాముకి ఎంతమంది పుట్టారంటే కూషు, మిజ్రాయిము, పూతు, ఈ 3 పుట్టారు. ఈ హాము అనేటువంటి నోవాహు కుమారుడికి 3 పుట్టారు. ఆ 3 పేర్లే కూషు, మిజ్రాయిము, 3వవాడు పూతు. ఈ కూషుకు పుట్టినోడే నిమ్రోదు. ఈ మిజ్రాయిముకి పుట్టిన వాళ్ళందరూ కూడా ఐగుప్తీయులందరూ కూడా ఈ మిజ్రాయిం నుంచి వచ్చిన వాళ్ళు. ఈ పూతు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కనానీలు.
అయితే ఈ కూషు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా బబులోనీయులు, అశ్షీరీలు, అనగా నిమ్రోద్ యొక్క వంశావళి అంతా కూడా వీళ్ళ మూలంగా అయితే జరిగింది. అయితే కూషుకు పుట్టినవాడు నిమ్రోదు. మిజ్రాయిము లేకపోతే ఫూతుకు సంబంధించిన వాళ్ళు కదా. మిజ్రాయిం అంతా కూడా ఐగుప్తు యొక్క వంశానికి మూలం అయిపోయింది. ఫూతు అంతా కూడా కనానీయుల యొక్క వంశానికి మూలమైపోయింది. కానీ కూషు వంశం మాత్రం బబులోనీయులకి మూలమై ఉన్నటువంటి తరము అని అంటాను. ఈ కూషుకు పుట్టినటువంటి వాడే చెప్పండి నిమ్రోదు. నిమ్రోదు అంటే నోవాహు గారి యొక్క ముని మనవడు. ఈయన గురించి ఏం మాట్లాడుకుంటాం, ఈయన గురించి ఏం నేర్చుకుంటాం అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, పరాక్రము గల వేటగాడు. చాలా అద్భుతమైనటువంటి మేధస్సుతో పాటుగా చాలా అద్భుతమైన శక్తి కలిగినటువంటి వ్యక్తి ఈ నిమ్రోదు. పరాక్రమం కలిగినటువంటి వేటగాడు అని చెప్పి చాలా స్పష్టమైన రీతిలో ఆ చోట కనబడుతుంది. భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను. యెహోవా ఎదుటే పరాక్రమ గల వేటగాడు అంటే దేవుని దృష్టిని సైతం ఆకర్షించగలిగే అంత గొప్ప వేటగాడు ఈ నిమ్రోదు. అంత అద్భుతమైన వేటగాడు. దేవుడి దృష్టినే ఒక వేటగాడు కానీ ఆకర్షించగలిగాడంటే ఆయన ఎంత అద్భుతమైన వేటగాడి ఉంటాడని ప్రత్యేకంగా చెప్పవలసినంత అవసరత కూడా లేదనే అంటాను. అంత అద్భుతమైనటువంటి వేటగాడు ఈ నిమ్రోదు. ఈయన గురించి కానీ పరిశీలన చేస్తే సమయం సరిపోదు. చరిత్రను గారి ఒకసారి మనం అందరం కూడా పరిశీలిద్దాం అనుకుంటే సమయం ఏ విధంగా కూడా సరిపోనంత చరిత్ర ఈ నిమ్రోదును గురించినటువంటి ఆ విషయంలో దాగి ఉందని అంటాను. అయితే అదంతా కూడా మనం ఈరోజు మాట్లాడుకునే అవకాశం అయితే మనకు లేకపోయింది. కానీ ఏ విషయాల్లో ఈయన గొప్పవాడు అంటే పరాక్రమం కలిగినటువంటి గొప్ప వేటగాడు, అద్భుతమైనటువంటి వేట నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి ఈ నిమ్రోద్. చాలా శిల్పాల మీద, చాలా రాతుల మీద కూడా చెక్కినటువంటి ఆధారాలను బట్టి అర్థమవుతూ ఉంటుంది, సింహాలను సైతం వేటాడగలిగేటువంటి శక్తి ఈ అశ్షీరీలకు ఉంది. అశ్షీరీలకి సంబంధించిన చరిత్రను కానీ మనం పరిశీలన చేస్తే జంకని లేకపోతే పెట్టని పక్షిని పట్టుకున్నట్టు ఉండదు. ఏకంగా సింహాలని సైతం వాళ్ళు వేటాడి చంపినట్టు చరిత్ర చాలా చోట్ల కనబడుతూ ఉంది. అశ్షీరీలందరూ కూడా, బబులోనీలందరూ కూడా ఈ వ్యక్తి నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. అయితే ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే చాలా జ్ఞానవంతుడు. ఇంకా బాగా చెప్పాలంటే బాబేలు అనే గోపురాన్ని కట్టడానికి వ్యూహాన్ని అందించిన వ్యక్తి కూడా ఈ నిమ్రోదే. బాబేలు గోపురం అనేటువంటిది లేఖనాల్లో మనకు కనబడుతుంది. ఆదికాండము 10వ అధ్యాయము 11వ అధ్యాయం అంతా కూడా ఈ నిమ్రోదును గురించినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా కనబడుతూ ఉంటాయి. 11వ అధ్యాయం మాత్రం బాబేలు యొక్క గోపుర నిర్మాణం గురించినటువంటి ప్రస్తావన 11వ అధ్యాయం అంతా కూడా కనబడుతూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఆ చోట కనబడుతూ ఉంటాయి. అయితే బాబేలు గోపురం కట్టినటువంటి వ్యక్తి ఈ నిమ్రోదే. చాలా అద్భుతమైనటువంటి కట్టడం, చాలా అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని ఆ రోజుల్లోనే, సుమారు ఈ రోజుకి మనం కానీ లెక్క చూసుకుంటే 6000 సంవత్సరాల క్రితమే అద్భుతమైన రీతిలో ఒక నిర్మాణాన్ని కట్టడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి కూడా ఈ నిమ్రోదే. అంత అద్భుతమైన రీతిలో ఈ నిమ్రోదు ఆ నిర్మాణాన్ని కట్టడానికి ప్రయత్నించాడు. అయితే దేవుడు వచ్చి దాన్ని భంగపరిచాడు అనుకోండి. దేవుడైతే దాన్ని చూడడానికి వచ్చి, ఇదేంటి నేను చెప్పినటువంటి బాధ్యతని పనిని మర్చిపోయి ఇక్కడ ఒక నివాసాన్ని కడుతున్నాడు, ఇక్కడ పెద్ద బిల్డింగ్ని కడుతున్నాడు అని చెప్పి అక్కడున్న జనాంగం అంతటినీ కూడా తారుమారు చేయడానికి వివిధ రకాలైన భాషలను కూడా దేవుడు అక్కడ అందించినట్టుగా లేఖనాలు కనబడుతూ ఉన్నాయి. అంత జ్ఞానం ఆయనకి, అంత అద్భుతమైన జ్ఞాన సంపన్నుడు ఈ నిమ్రోదు. నేను అంటాను, జ్ఞానవంతులకు ఎక్కువగా చాలా మందికి గర్వం కనబడుతూ ఉంటుంది, చాలా గర్వం కనబడుతుంది. నాకు జ్ఞానం ఎక్కువ అని ఫీల్ అయ్యే వాళ్ళందరిలో కూడా కొంచెం గర్వం ఎక్కువ రీతిలోనే కనబడుతుంది. నిజమైన జ్ఞానవంతుడు ఆ జ్ఞానాన్ని ప్రతిసారి కూడా బయట పెట్టడం, అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని బయట పెడతాడు. కానీ కొంతమంది ఉంటారు, నాకు మించిన జ్ఞానవంతులు లేరు, నాకు మించిన తెలివైన వాళ్ళు లేరు అని అనుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు గర్విష్ఠులై ఉన్నారన్నమాట. ఈ గర్వం ఈ నిమ్రోదులో చాలా ఎక్కువ శాతంలో ఉంది. అందుకు కారణాన్ని బట్టే దేవుణ్ణే చేరుకుందాము,
పరలోకానికే కడదాము అన్నట్టుగా ఒక పెద్ద గోపురాన్ని కట్టడానికి ప్రయత్నించాడు. ఆయన జ్ఞానం ఆయనతో సరిపోకుండా ఏకంగా పరలోకానికే పెద్ద కట్టడానికి కట్టేద్దాం అన్నట్టుగా బాబేలు గోపురాన్ని కట్టడానికి ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో మొట్టమొదటిగా ఇటుకలతో నిర్మాణాన్ని కట్టడానికి వ్యూహాన్ని ఆలోచన అందించిన వ్యక్తి కూడా ఈ నిమ్రోదే. అప్పుడులో కట్టడాలు ఏమన్నా కట్టాలి అంటే, నిర్మాణాలు ఏమన్నా జరిగించాలి అంటే రాళ్ళుతో కట్టేవారు. కానీ నిమ్రోదు కాలం నుంచి, ఈ నిమ్రోదు యొక్క సమయం నుంచి మాత్రం రాళ్ళకు బదులుగా ఇటుకలు తయారు చేయడం మొదలుపెట్టింది కూడా ఈ నిమ్రోదే. రాళ్ళతోనే నిర్మాణాలు జరిగించేవారు ఆ రోజుల్లో. కానీ నిమ్రోద్ వచ్చిన తర్వాత రాళ్ళకు బదులుగా ఇటుకలతో నిర్మాణాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులు. అంటే నాగరికత ఈయన నుంచి వచ్చింది. అప్పటి వరకు కూడా అనాగరికులుగానే ఉండిపోయారు. ఈయన నుంచి చాలా జ్ఞానం వచ్చిందన్నమాట. వాక్యంలో ఉన్న విషయాలే 11వ అధ్యాయం కన్నా చదివితే చోట కనబడుతుంది. ఇటుకలు, రాళ్లకు బదులుగా ఇటుకలను, అడుసులకు బదులుగా ఆ మట్టిని, కీళ్ళ మట్టిని అనేటువంటి మాట ఆ చోట అప్పటి వరకు అయితే కూడా అడుసు అనగా బురద, అంటే రాళ్ళకి మధ్యన బురదెట్టి ఇల్లు కట్టేవారు, నిర్మాణాలు జరిగించేవారు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఇటుక రాళ్ళు కట్టడం మొదలైంది. ఇటుకలతో నిర్మాణాన్ని జరిగించడం. ఆ ఇటుకి మధ్యన మట్టి ముద్దలను పెట్టేవారు అన్నమాట. అంటే మట్టి కీళ్ళని, ఎలాగైతే సిమెంట్ని మాల్ని ఇటుకి మధ్యన పెట్టేవారో ఆ రోజున మట్టి కీళ్ళని ఇటుకి మధ్యన కట్టగలిగే అంత జ్ఞానం ఈ నిమ్రోదులో కనబడింది. అంత అద్భుతమైనటువంటి జ్ఞానవంతుడు. ఈయన ఆలోచన ఏంటంటే ఏకంగా పరలోకానికే నిర్మాణాన్ని కట్టేద్దామని చెప్పి ఎత్తైన బాబేలు గోపురాన్ని కట్టడానికి ప్రయత్నించిన వ్యక్తి ఈ నిమ్రోదు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు, ఈ జనం అంతా కూడా, ఈ మనుషులందరూ కూడా ఏమి నిర్మిస్తా ఉన్నారని చెప్పి వచ్చి చూస్తాడు. వచ్చి చూసిన తర్వాత అక్కడున్న పరిస్థితులన్నిటిని బట్టి కూడా దేవుడు చాలా దుఃఖపడతాడు. నేను చెప్పిన బాధ్యతని మర్చిపోయి ఈ లోకం యావత్తు కూడా, ఈ సృష్టి యావత్తు కూడా మానవులు విస్తరించబడాలి అనే బాధ్యతను మర్చిపోయి ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, ఇక్కడ నిర్మాణాలు జరిగిస్తున్నారని చెప్పి దేవుడు వాళ్ళందరినీ కూడా తారుమారు చేశాడు. బాబేలు యొక్క అర్థం తారుమారు. హెబ్రీ భాషలో ఆ బాబేల్ అని ఉంటుంది, ద గేట్ ఆఫ్ గాడ్ అని అర్థం దానికి. దాని గురించి నేనేమి తెలియజేయాలనుకోవట్లేదు కానీ చెప్తున్నాను మామూలుగా. అయితే అంత అద్భుతమైనటువంటి జ్ఞానవంతుడి, అప్పట్లోనే అంత అద్భుతమైన నిర్మాణాలకి వ్యూహం అందించినటువంటి గొప్ప జ్ఞానవంతుడు ఈ నిమ్రోదు. అయితే దేవుడికి అది నచ్చలేదు. దేవుడికి అది నచ్చకపోగా అక్కడున్న జనాంగం అంతటిని కూడా తారుమారు చేశాడు, భాషను మార్చేశాడు. అప్పుడు అక్కడి నుంచే యావత్ సృష్టి కూడా మానవాళ్ళు విస్తరించబడ్డారు. అయితే ఈ విషయం అంతా కూడా ఒక కల్పితంగా, లేకపోతే అంతా కూడా ఒక ఊహకు సంబంధించినటువంటి గాథగా, లేకపోతే లేని విషయంగానే చాలామంది అనుకుంటా ఉండేవారు. నోవాహు యొక్క చరిత్రను ఎలాగైతే చాలామంది తప్పుపట్టేవారో, ఈ నిమ్రోదు అనేటువంటి వాడు ఉండేవాడని, ఈ నిమ్రోదు అనేటువంటి వాడు బాబేలు గోపురం కట్టడం అనేది కూడా వాస్తవానికి అబద్ధమని చాలామంది అనుకుంటూ ఉండేవారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితమే ఈ బాబేలు గోపురం అనేటువంటిది నిజంగా కట్టబడింది. నిమ్రోదు అనేటువంటి వాడు నిజంగానే బ్రతికి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి శాస్త్రీయ పరిశోధనలో తేలడానికి దేవుడు కృప అందించాడంటారు. అంటే బైబిల్లో ఉన్న ఏ విషయం కూడా అబద్ధం అయితే కాదు, ఉన్న విషయాన్నే మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అన్నవాడు. అయితే ఇది నోవాహు కాలానికి సంబంధించినటువంటి విషయం కనుక చరిత్రకి దొరకదేమో అని అనుకునేవారు. నోవాహు యొక్క చరిత్ర దొరికినప్పుడు నోవాహు యొక్క మనవడ గారి చరిత్ర దొరకదు, ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే చాలామంది నిమ్రోదు ఒక కల్పిత కథ, బాబేలు గోపురం అనేటువంటిది ఏది కూడా కట్టబడలేదు అని అనుకుంటానే ఉండేవారు. కానీ జర్మనీ దేశానికి సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త 1899వ సంవత్సరంలో ఈయన ఈ ప్రదేశానికి వచ్చి పరిశీలించారు. ఆయన పేరు రాబర్ట్ కోల్డిన్ అనేటువంటి పేరు అయింది. జర్మనీకి సంబంధించిన శాస్త్రవేత్తల బృందంలో ఒక ప్రధానమైన వ్యక్తి అన్నమాట. ఈయన జర్మనీ నుంచి వచ్చి ఈ బాబేలు గోపురం అనేటువంటిది ఉందా లేదా అని చెప్పి పరిశోధిస్తున్నటువంటి సమయంలో ఆయన కొన్ని అంతు చెక్కినటువంటి కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. కొన్ని రెలిక్స్
బయటపడడానికి దేవుడు ఒక ఉన్నతమైన కృప ఆ వ్యక్తి మీద అందించాడంట. ఇంతకీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ బాబేలు గోపురం లేకపోతే ఈ నిమ్రోదు నివసించినటువంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తున్నారంటే ఇరాక్ అని చెప్పి ప్రస్తుతం పిలుస్తున్నారు. ఈ ఇరాక్ అనేటువంటి ప్రదేశంలో ప్రాంతంలో బాగ్దాద్ అనేటువంటి ప్రాంతంలో నుంచి ఒక 57 మైల్స్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ జర్మనీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఎక్స్కవేషన్లో పరిశోధనలో బాబేలు గోపురం అనేటువంటిది నిజంగానే కట్టబడిందని చెప్పి ఆధారాలతో ప్రపంచానికి ఆ విషయాన్ని పరిచయం చేశాడు. దీన్ని బట్టి కూడా చాలా మంది బైబిల్ నమ్మడం అనేది విశ్వసించడం అనేది మొదలయ్యిందని చెప్పి చరిత్ర కూడా తెలియపరుస్తాడు. రాబర్ట్ కోల్డ్విన్ అనేటువంటి ఆయన జర్మనీకి సంబంధించిన శాస్త్రవేత్త ఈ ఇరాక్ అనేటువంటి ప్రదేశంలో కొన్ని ఎక్స్కవేషన్లు జరిగిస్తున్నాడు, పరిశోధనలు జరిగిస్తున్నటువంటి సమయంలో ఆయనకు ఒక మట్టి కొండలాంటి ప్రదేశం కనబడింది. మట్టి కొండలాంటి ప్రదేశం. ఆ ప్రదేశం ఏంటని చెప్పి ఆయన వదిలేదు. ఆ మట్టి పదార్థంతో కూడినటువంటి కొండలాంటి ఆ గుట్టని లేకపోతే మెట్టని ఆయన ఎక్స్కవేట్ చేయడానికి ప్రయత్నించాడు. పైకైతే మాత్రం ఒక మట్టి మెట్టలాగే కనబడింది, ఒక మట్టి గుట్టలాగే కనబడింది. కానీ దాన్ని ఎప్పుడైతే పై భాగం అంతా కూడా దొలిచే ప్రయత్నించాడో ఆ లోపల మట్టి ఇటుకలు బయటపడ్డాయి. మట్టి ఇటుకలు మీరు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మనకి స్థలం పక్కన చాలా పెద్ద స్థలం కదా, ఆ స్థలంలో ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాల నుంచి సుమారుగా ఇటుకలన్నీ కూడా ఉంటాయి. ఇటుకలు గుట్టంతా కూడా అందులో నుంచి ఆ త్రాచుపాములన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద ఏమంటారు ఆ పాముల్ని ఏమంటారు, వాటిని చాలా పాయిజనస్ స్నేక్స్, పొడపాములు ఎన్ని పిల్లల్ని పెట్టేసిందో తెలియనన్ని పిల్లలు. అయితే ఆ ఇటుకలు కాలక్రమేణా సంవత్సరాలు గడిచిపోయే కొలిదిని ఇటుకల్లో లేవు. ఆ పై పొర అంతా కూడా ఒక మట్టి గుట్టలా మారిపోయింది. అయితే ఎప్పుడైతే ఇక్కడ క్రెయిన్స్ అయ్యి వచ్చి మళ్ళీ ఆ మట్టి గుట్టను తీసేటువంటి పరిస్థితుల్లో లోపల నుంచి బయటికి ఇటుకలు బయటపడ్డాయి. బయట నుంచి అయితే మాత్రం అది మట్టి గుట్టలాగే కనబడింది. ఎందుకంటే వర్షానికి ఎండకి పైనున్న ఇటుకలన్నీ కూడా కరిగిపోయి ఒక మట్టి పదార్థంలాగా అదంతా కూడా పూత పోసుకుంది. కానీ క్రేన్ ఎప్పుడొచ్చైతే ఆ గుట్టను పైకెత్తిందో అది మట్టి గుట్ట కాదు, లోపల చాలా ఇటుకలు ఉన్నాయి, ఆ మిగిలిపోయిన ఇటుకలన్నీ కూడా అక్కడ వదిలిపెట్టేశారని చెప్పి తర్వాత అక్కడున్న కూలీలందరూ కూడా అర్థమైంది. అలాగే ఈ శాస్త్రవేత్త ఎప్పుడైతే వచ్చి అక్కడ ఎక్స్కవేషన్ చేస్తున్నాడో దాన్ని మట్టి గుట్టలాగే కనబడింది అతనికి. ఎర్రమట్టి కీలుకి సంబంధించిన ఒక పెద్ద గుట్టలాగా ఒక పుట్టలాగే కనబడింది. కానీ ఎప్పుడైతే నేను ఎక్స్కవేషన్ చేశాడో లోపల నుంచి ఇటుకలు బయటకు పడ్డాయి, ఎర్రటి కీలిటుకలు బయటపడ్డాయి. అప్పుడు పరిశీలించి చెప్పిన విషయం ఏంటంటే ఈ ఇటుకలకి సుమారుగా 5000 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం కలుగు చేయబడినటువంటి ఇటుక అని చెప్పి నిర్ధారించారు. చాలా మమ్మీస్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఐస్ మ్యాన్స్ అని స్నోలో కూడా చాలా మమ్మీస్ చచ్చిపోతూ ఉంటాయి. ఆ మమ్మీస్ని వాళ్ళు పరిశోధించి 3000 సంవత్సరాలకు సంబంధించిన మనిషి ఈయన మగవాడు, లేకపోతే వాల్కెనిక్ ఇరప్షన్ వల్ల ఆ అగ్నిపర్వతం బ్రద్దలవడం వల్ల ఈ వ్యక్తి ఎలా చచ్చిపోయాడని చెప్పి వాళ్ళు బ్రతికినటువంటి సంవత్సరంతో పాటుగా కాలాన్ని కూడా తెలియపరచగలిగేటువంటి విధానాలు, నైపుణ్యత, పద్ధతులన్నీ కూడా ప్రస్తుత లోకంలోకి వచ్చేసినాయి. అయితే ఈ శాస్త్రవేత్త కనిపెట్టి తెలిసి చెప్పిన విషయం ఏంటంటే ఈ ఇటుకు ఒక 100 సంవత్సరాలకో ఒక 200 సంవత్సరాలకో లేకపోతే ఒక 500 సంవత్సరాలకి సంబంధించిన ఇటుక అయితే కాదు, కానీ ఈ ఇటుక యొక్క చరిత్ర, ఇటుక యొక్క కాలము 5000 సంవత్సరాలు అయి ఉంటుంది అని పరిశీలిస్తూ 5000 సంవత్సరాల క్రితం బైబిల్లో ఉన్న చరిత్ర ఏంటని ఆలోచన చేస్తే కరెక్ట్గా సెట్ అయింది. బాబేలు గోపురానికి ఈయనున్న సమయానికి 5000 సంవత్సరాలు కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ నిమ్రోదు కాలానికి ఈ ఎక్స్కవేషన్ చేసినటువంటి ఈ రాబర్ట్ గారు చేసినటువంటి సమయానికి 5000 సంవత్సరాల్లో కరెక్ట్గా సెట్ అయిపోయింది. తర్వాత అగస్టిన్ చాలామంది దాన్ని పరిశోధించారు, ఒక ఆయనే పరిశోధించారని అంటలేదు, కానీ ఆ ఇరాక్
ఆ బాగ్దాద్ అనేటువంటి ప్రాంతంలో చాలామంది శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించారు. రీసెంట్గా కూడా దొరికినటువంటి విషయం ఏంటంటే ఒక పలక దొరికింది. ఒక పలక లైమ్ స్టోన్లో మీద రాయబడినటువంటి ఒక పలక దొరికింది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పలక. రీసెంట్గానే దొరికింది. అది కూడా 19వ శతాబ్దంలోనే ఆ పలక అనేటువంటిది కూడా బయటపడింది. ఆ పలక మీద ఇప్పుడున్న భాష కదా, అప్పుడున్న భాష అంతా వేరు కదా, చిన్న చిన్న సింబల్సే వాళ్ళు ఉపయోగించేవారు. ఆ సింబల్స్ అన్నీ ఉన్నాయి. ఆ పలక మీద, రాతి మీద ప్రక్కనే ఒక వ్యక్తి యొక్క ఆకారం కనబడుతుంది. పెద్ద గడ్డం వేసుకుని ఎత్తైన మనిషి ఉండి చాలా పౌష్టికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఆకారం కనబడతా ఉంది. ఆ వ్యక్తి యొక్క ఆకారం పక్కనే పెద్ద బిల్డింగ్ను కూడా చెక్కారు. పెద్ద నిర్మాణాన్ని కూడా చెక్కినట్టుగా ఆ నల్లటి పలక మీద ఆధారం అయితే కనబడుతుంది. అయితే చాలామంది అనుకున్నారు నెబుకద్నెజరు కూడా ఈ బబులోనియల రాజే కాబట్టి ఆయన కట్టుండొచ్చు ఈ నిర్మాణం అని చెప్పి. అయితే నెబుకద్నెజరు ఎక్కడో కూడా ఏ బిల్డింగ్ కూడా కట్టలేదు. బైబిల్ చరిత్ర చూస్తే ఆయన హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టాడు. అంటే ఒక నిర్మాణంలోనే, ఒక కోటలోనే చాలా అద్భుతమైనటువంటి పూల చెట్లు, వృక్ష చెట్లు కట్టినటువంటి చరిత్ర అయితే ఉంది. ప్రపంచంలో 7 అద్భుతాల్లో ఒకప్పుడు ఈ అద్భుతం కూడా ఉండేది. అయితే నిర్మాణం అయితే కట్టలేదు. కానీ ఈ పలక ఆధారంగా చాలామంది శాస్త్రవేత్తలు తెలియజేసిన విషయం ఏంటంటే ఆ పలక మీద కనబడేటువంటి వ్యక్తే నిమ్రోదు. ఆ వ్యక్తి కట్టడానికి పూనుకున్న నిర్మాణమే బాబేలు గోపురం అని చెప్పి నిర్ధారించారు. బైబిల్ అవాస్తవం నుంచి పుట్టింది కాదు, బైబిల్ సత్యమైనది. సత్యమైనదే బైబిల్ తప్ప అవాస్తవమైంది కాదు, కల్పితం కాదు, అపోహల నుంచి వచ్చింది కాదు. ఎప్పుడైతే ఈ శిలా పథకాలన్నీ కూడా బయటపడ్డాయో ప్రపంచం మరింతగా బైబిల్ నమ్మడానికి మార్గాలు సరళపరచబడ్డాయి అని అంటాను నేను. సుమారుగా నోవాహు యొక్క వాడేమో అరారాతు పర్వతాల మీద ఆగిపోయింది. అరారాతు పర్వతాలు టర్కీ దేశంలో ఉన్నాయి. అంటే నోవాహు నుంచి ఈ ఇరాక్కి 1400 కిలోమీటర్లు. 1400 కిలోమీటర్లు అంటే ఈ నిమ్రోదు కాలానికి 700 సంవత్సరాలు పూర్తయినాయి. అంటే 700 సంవత్సరాల్లో వీళ్ళు ఎంత దూరం నడిచారా అంటే 1400 కిలోమీటర్లు నడిచారు. 100 సంవత్సరాల్లో ఆ బాబేలు గోపురం కట్టడమే సరిపోయింది. కానీ దేవుడు అన్నాడు, మీరు యావత్ లోకంలో కూడా వెళ్ళి ఫలించండి, యావత్ లోకంలో కూడా ఈ మానవుల యొక్క జన్మని విస్తరింపజేయండి అని చెప్పి దేవుడు అంటే ఈ నిమ్రోద్ గారు మాత్రం ఏం చేస్తున్నారు, అక్కడ ఇల్లు కట్టేసుకుందాం. అయితే లోకాన్ని నింపవలసిన బాధ్యతను మర్చిపోయి నిమ్రోదు బాబేలు గోపురం కట్టడాన్ని బట్టి దేవుడు చింతాక్రాంతుడై దుఃఖంలో మునిగి వచ్చేది అక్కడంతా కూడా తారుమారనేటువంటిది చేసేయడం అయితే జరిగింది. ఇంకా బాగా అర్థమయ్యాలంటే నిమ్రోదంత దుర్మార్గుడు, నిమ్రోదంత పాపాత్ముడు, నిమ్రోదంత కఠినమైన వాడు బైబిల్ పాత నిబంధనలకు ఎవరో లేరన్నట్టుగా ఉంటుంది ఆయన చరిత్ర. అయితే దాని అంతటి గురించి కూడా మాట్లాడుకునే అవకాశం అయితే లేదు. కానీ మీకు ఒక ఆలోచన తప్పకుండా వచ్చి ఉండాలి. ఎంత దరిద్రుడు, ఎంత భయంకరమైన వ్యక్తి, ఎంత పాపాత్ముడు, ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి వ్యక్తిని గురించి మాకు మీరు ఏం చెప్తారండి బాబు? మీరే చెప్తున్నారు చాలా చెడ్డోడని, మీరే చెప్తున్నారు చాలా పాపాత్ముడని, మీరే చెప్తున్నారు దేవుడికి అవిధేయమైనటువంటి వ్యక్తి అని చెప్పి, మరి అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మాకు ఏం చెప్దామని మీరు అనుకుంటున్నారు అనే ఆలోచన మీకు వచ్చే ఉండాలి. ఏదన్నా మంచి ఉందనుకోండి, ఆ వ్యక్తి గురించి ధ్యానించుకుంటే ఒక అర్థం ఉంటుంది. అసలు మంచే లేదంటున్నారు కదా ఈ వ్యక్తి గురించి, అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మాకు ఏం చెప్పని ఉద్దేశించున్నారండి అనే ఆలోచన మీ అందరికీ కూడా వచ్చి ఉండాలి. నేను అంటాను, బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మంచి వాళ్ళనే బైబిల్లో ఎప్పుడూ కూడా జతపరచలేదు. పరిశుద్ధులు గురించినటువంటి జీవితాలనే బైబిల్లో దేవుడు ఎక్కడో కూడా భద్రపరచలేదు. నీతిమంతుల యొక్క జీవితాన్ని మాత్రమే బైబిల్లో ఎక్కడో కూడా దేవుడు భద్రపరచలేదు. పరిశుద్ధులతో పాటుగా అపరిశుద్ధుల యొక్క జీవితాన్ని కూడా బైబిల్లో పొందుపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మంచివారితో పాటుగా చెడ్డవారి యొక్క చరిత్రను కూడా బైబిల్లో దేవుడు పొందుపరచడానికి ఇష్టపడ్డాడు. నీతిమంతులతో పాటుగా అవినీతి పరుల యొక్క జీవితాన్ని కూడా బైబిల్లో దేవుడు పొందుపరచడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అలా చేశాడు అంటే మంచి వాళ్ళ నుంచి మంచి నేర్చుకోవడానికి,
చెడ్డవాళ్ళుగా వాళ్ళు ఎందుకు అయిపోయారు అనే విషయాన్ని బట్టి వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ఉండడానికి అంతే. మంచి వాళ్ళ గురించి ఎందుకు రాశాడు? వాళ్ళ నుంచి మంచి నేర్చుకోవడానికి. మరి చెడ్డవాళ్ళ గురించి ఎందుకు రాశాడంటే ఆ వ్యక్తులు చెడ్డవాళ్ళుగా, ఆ వ్యక్తులు పాపులుగా మారిపోవడానికి గల కారణం ఏంటని చెప్పి మనం తెలుసుకొని ఆ పాపాన్ని, ఆ లోటుని, అనుభవాల్ని మనలో ఉండకుండా జాగ్రత్త పడడానికి చెడ్డవారి యొక్క జీవితాలను కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయడానికి ఇష్టపడ్డాడు. అయితే ఈయన మంచోడు అని అనడానికి నాకైతే ఏ కారణం దొరకలేదు. కానీ ఈయన యొక్క పాపాల్లో, నిమ్రోదు యొక్క అవిధేయతలో, నిమ్రోదు యొక్క పాప సంబంధమైన జీవితంలో 2 పాపాలు అయితే నాకు చాలా పెద్దవిగా నాకు కనబడ్డాయి. అలాంటి పాపాలు మనలో కానీ ఉంటే ఈ రోజుతో వాటన్నిటినీ కూడా తుడిచిపెట్టాలి అనేది దేవుడి యొక్క ప్రధానమైన ఉద్దేశము. నిమ్రోదులో చాలా పాపాలు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి, చాలా లోట్లు ఉన్నాయి. కాకపోతే నిమ్రోదులో నేను గమనించినటువంటి 2 అతి భయంకరమైనటువంటి మొదటి తప్పుల్ని ఈరోజు నేను జ్ఞాపకం చేసుకోవడానికి, మీ అందరికీ కూడా తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నిమ్రోదులో నేను గమనించిన తొలి పాపము, తొలి లోటు, తొలి తప్పిదము ఏంటని ఆలోచన చేస్తే దేవుడు నోవహుతో అన్నమాట, ఇక్కడ నుంచి మీరందరూ కూడా సృష్టిని నింపండి, యావ సృష్టిని కూడా మానవులతో, మానవుని యొక్క జీవితంతో, జన్మతో విస్తరింపచేయండి అనేమో దేవుడు మాట్లాడితే, దేవుడు చెప్పిన పనిని మర్చిపోయి, దేవుడిచ్చినటువంటి బాధ్యతను మర్చిపోయి, దేవుడు అప్పచెప్పినటువంటి ఆ విషయాన్ని మర్చిపోయి నిమ్రోదు లోకం అంతటికీ కూడా ఈ మానవ జాతిని విస్తరింపచేయాలి అనే ఆలోచన ప్రక్కన పెట్టి ఉన్న స్థితిలోనే ఏం కడదామని డిసైడ్ అయ్యాడా? ఇల్లు కట్టేస్తారండి అయ్యగారు. వెళ్ళి లోకవ్యాప్తంగా ఈ మానవ జాతిని విస్తరింపజేయాలన్నదేమో దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క ఉద్దేశం. దేవుడు మనిషికి ఇచ్చిన పని ఏంటి అంటే యావత్ లోకానికి కూడా ఈ మానవ జాతిని మీరు ఏం చేయాలి? విస్తరింపబడాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మానవులందరూ కూడా ఉన్న చోటే ఉండిపోవడానికి వీలు లేదు, కానీ అందరూ కూడా నలుదిక్కులకి కూడా విస్తరించబడాలి అనే దేవుడి ఉద్దేశం అయితే, ఈ నిమ్రోదు గారు మాత్రం ఉన్న జనాంగం, ఒరే బాబు దేవుడు అప్పచెప్పిన పని ఇదిరా, మనం అందరం కూడా 4 ముక్కలుగా విభజించబడి నలుగురు దిక్కులకు వెళ్ళిపోదాం అని చెప్పవలసిన వ్యక్తి చెప్పకపోగా మనందరి కొరకు కూడా ఒక పెద్ద నిర్మాణాన్ని చోట కడదాము అంటే, దేవుడు చెప్పిన పనిని మరిచి తనకిష్టమైన పనిని మొదలుపెట్టిన మొట్టమొదటి తప్పు ఈ నిమ్రోదులో కనబడతాం. దేవుడు చెప్పింది ఇల్లు కట్టుకోమని అనలేదైనా, దేవుడు చెప్పింది నిర్మాణాలని ప్రారంభించండి అని అనలేదు, కానీ ఈ మానవ జాతిని యావ సృష్టిలో కూడా విస్తరింపబడాలి. అది ఎలా జరుగుతుందంటే, ఈ ఉన్న మానవులే 4 దిక్కులకి వెళితే 4 దిక్కులు కూడా మానవులతో ఏం చేయబడుతుంది అన్నమాట? విస్తరింపబడుతుంది. అయితే ఇక్కడ నిమ్రోదు చేసిన తప్పు ఏంటంటే, ఈ 4 దిక్కులకి కూడా జనాంగాన్ని నడిపించవలసిన, పంపించవలసిన వ్యక్తి విస్తరింపబడకుండునట్లుగా ఉన్న చోటే బాబేలు గోపురాన్ని కట్టేద్దామని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయాడు. దేవుడు చెప్పిన పని ఒకటే, దేవుడి యొక్క ఉద్దేశం ఒకటే, దేవుడు అప్పచెప్పిన బాధ్యత ఒకటైతే ఈయన చేసిన పనంతా కూడా దేవునికి వ్యతిరేకమైన పనిని జరిగించుటూ వెళ్ళిపోతున్నాడు ఆ వ్యక్తి. నేను ఎప్పుడో కూడా మాట అంటానో, మనం దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చగలిగేటువంటి వ్యక్తులుగా ఉండాలి తప్ప మన ఇష్టాన్ని నెరవేర్చుకునే వ్యక్తులుగా ఉంటే అది ఎప్పటికైనా సరే దేవుడు దాన్ని భంగపరుస్తాడు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చేటువంటి రీతిలో ఉండాలి మన జీవితం. దేవుడి యొక్క ఉద్దేశాలని, దేవుడు నీకు అప్పచెప్పినటువంటి పనిని జరిగించేటువంటి వ్యక్తులుగా ఉండాలి తప్ప, దేవుడు అప్పచెప్పిన పనేమో ఒకటే, మన ఇష్టానుసారంగా చేసేటువంటి పనులేమో మరొకటి. కాబట్టి దేవుడు అప్పచెప్పని ఏ పనిని నువ్వు మొదలుపెట్టినా అది ఎంతో కాలం చెప్పండి నిలవబడదు. బాబేలు గోపురం ఏ విధంగా అయితే కూలిపోయిందో, బాబేలు యొక్క నిర్మాణం ఎలాగైతే భంగపరచబడిందో, దేవుడి చిత్తానికి అతీతంగా చేసేటువంటి ప్రతి పని కూడా
బ్రద్దలగొట్టబడతాది. అది ఏ పైనైనా సరే. అందుకే ఏ పని మొదలెట్టినా సరే దేవుడి చిత్తాన్ని తెలుసుకుని మొదలు పెట్టమంటాను నేను. దేవుడి ఇష్టాన్ని తెలుసుకుని మొదలు పెట్టమంటాను. దేవా, నా పట్ల నీకున్న ఆలోచన ఏంటయ్యా? దేవుడా, నా పట్ల నీకున్న ఉద్దేశం ఏమై ఉందయ్యా? దేవాది దేవుడా, నా పట్ల మీకున్న చిత్తం ఏమై ఉందయ్యా అని చెప్పి ఆయన మన పట్ల ఉన్నటువంటి చిత్తాన్ని తెలుసుకొని మొదలు పెడితే చాలా అద్భుతమైన రీతిలో దాన్ని ఫలింపును మనం అనుభవిస్తాం. కానీ దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా దేవుడు అప్పచెప్పనటువంటి పనుల్లో చేతులు పెట్టి ఒకవేళ ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఆ పనులు ఎంతో కాలం కొనసాగవు. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజున ఏమైపోతుంది? చెప్పండి కొట్టివేయబడి. ఇప్పుడు కాకపోయినా బాబేలు గోపురం కట్టడం మొదలైన సమయంలో దేవుడు వచ్చేదాన్ని ఆపలేదు. లేకపోతే నిమ్రోదుకు ఆలోచన వచ్చిన వెంటనే వచ్చి దేవుడు ఆలోచన తప్పు అని అనలేదు. నిర్మాణం జరిగి పూర్తవుతుంది అనే సమయానికి వచ్చి దాన్ని ఆపేశాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, నాకు వచ్చిన ఆలోచన, నేను చేసేటువంటి పని దేవుడి చిత్తానికి అనుసంధానమైనదే, దేవుడి చిత్తానికి యోగ్యమైనదే అని అనుకుంటాం. ఎందుకంటే దేవుడి చిత్తం కాబట్టే కదండి ఏ ప్రాబ్లమ్స్, ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు రాకుండా వెళ్ళిపోతున్నాం అని అనుకుంటారు. కానీ ఇక్కడ బాబేలు గోపుర నిర్మాణం కూడా ఏ సమస్యలు రాలేదు. కానీ ఒక రోజు వచ్చింది, అప్పటి వరకు కష్టపడి కట్టిన 100 సంవత్సరాల ప్రయాస. చెప్పండి. దేవుడి చిత్తాన్ని గమనించండి. మన ఇష్టాన్ని కాదు జరిగించాల్సింది, మనకు నచ్చింది కాదు చేయవలసింది. దేవుడు మనకి అప్పచెప్పిన బాధ్యత ఏంటి? దేవుడు మన పట్ల కలిగి ఉన్న చిత్తం ఏమై ఉంది? మన పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏమై ఉంది అని గౌరవించి తెలుసుకున్న దాన్ని మొదలు పెడితే చాలా అద్భుతమైన రీతిలోనే మన జీవితాలు ఉంటాయి. కానీ దేవుడు అప్పచెప్పిన పనేమో ఒకటే, మనం చేసే పనులన్నీ కూడా ఒకటే. చాలా చోట్ల నేను చూసేటువంటి విషయం ఏంటంటే, చాలా మందిని దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పనుల కొరకు నియమించుకుంటాడు. దేవుడు ఒకరిని సేవకుడిగా, ఒకరిని సువార్థికుడిగా, ఒకరిని గాయకుడిగా, ఒక నాయకుడిగా, ఇలాగా ఒక్కొక్కరిని ఒక్కో విధంగా దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళని ఆ పనిలో కొనసాగించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ మనుషుల్లో వచ్చేటువంటి అతి తెలివితేటలో ఏంటో తెలదు. కానీ ఈ గాయకుడే, ఈ సువార్థికుడే దేవుడు అప్పచెప్పినటువంటి పని నమ్మకంగా నేను పూర్తి చేయగలగాలి అనే రీతిలో ముందుకెళ్లకుండా 4 చోట్ల 4 ముక్కలు దేవుడి గురించి మాట్లాడి ఒక బలమైన సువార్తను ప్రకటించి 2 ఆత్మలు కానీ సేకరించాడు అనుకోండి, 2 ఆత్మలు కానీ సంపాదించాడు అనుకోండి. ఆ 2 ఆత్మల తర్వాత అయ్యగారికి ఏం ఆలోచన వచ్చింది? ఈ 2 ఆత్మలు నేను సంపాదించి మా పాస్టర్ గారికి అప్పచెప్పడం ఎందుకు? నేనే ఏమైపోవచ్చు, నేనే సేవకుడిని అయిపోవచ్చు కదా. సువార్త ప్రకటిస్తేనే 2 ఆత్మలు రక్షించబడ్డాయి. ఆ 2 ఆత్మలు మా పాస్టర్ గారి దగ్గరికి, మా పాస్టర్ గారి యొక్క మందిరానికి నడిపించడం ఎందుకు? నేనే ఆ 2 ఆత్మలతో ఒక సంఘాన్ని పెట్టేస్తే, నేనే సువార్థికుడిగా ఉన్న నేను సేవకుడిగా మారిపోతే ఏం తప్పు ఉంది అన్నట్టుగా దేవుడు అప్పచెప్పిన పనినేమో వదిలి కొత్త పనుల్లోకి వెళ్తూ ఉంటారో వాటిలో ఎంతో కాలం వాళ్ళు వర్ధిల్లరో. చాలా మందిలో చూశాను నేను పేర్లు అయితే చెప్పాలనుకోవట్లేదు, బయటికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. అద్భుతంగా పాటలు పాడతారు వాళ్ళు, అద్భుతమైన గాయకులలో, అద్భుతమైనటువంటి మధురమైనటువంటి స్వరం అనే వరాన్ని దేవుడి మూలంగా పొందుకున్న వాళ్ళు. వాళ్ళ పాటలు పాడుతుంటేనే చాలామంది కదిలిపోతూ ఉంటారు. వాళ్ళ పాటలు పాడుతుంటేనే చాలామంది దేవునికి ఆకర్షించబడుతూ ఉంటారు. ఆ పనిలో నమ్మకంగా ఆ పనిని పూర్తి చేయవలసిన ఈ పాటగాళ్ళే, ఈ గాయకులే సంఘాలు ఇటేస్తున్నారు, పాస్టర్లు అయిపోతారండి. గాయకుడు అదే, నువ్వు పాస్టర్ అవ్వాలంటే పాస్టర్గానే దేవుడు నియమించుకుంటాడు కదా. నువ్వు మొట్టమొదటిగా ఆయన అప్పచెప్పిన బాధ్యత నమ్మకంగా చేసావు అనుకో, అప్పుడు వేరొక బాధ్యత దేవుడు ఇస్తాడేమో. అప్పచెప్పిన పని ఒకటే, నువ్వు పాటలు పాడడానికి నియమించబడ్డావు నాయన, కుమారుడు అని చెప్పి దేవుడు అనుకుంటే పాటలే కాదు మేము వాక్యం కూడా చెప్పగలం అన్నట్టుగా వీళ్ళకి నచ్చిన పనుల్లోకి వెళ్ళేటువంటి కొంతమంది. సువార్థికుడిగా చాలా అద్భుతాలు జరిగిస్తున్నాం,
సువార్థికుడిగా చాలా ఆత్మలు సేకరించగలిగేటువంటి పాత్రగా నువ్వు ఉన్నావు. ఒక సంతోషమ్మ గారు, ఒక దేవమణి గారు, వీళ్ళందరూ కూడా సువార్థికులు, ఆత్మల సంపాదకులు. ఆ పనిలో వాళ్ళు కొనసాగుతూనే వాళ్ళ జీవితాన్ని కడముట్టించుకున్నారు తప్ప నేను ఇన్ని ఆత్మలు సంపాదించాను, నేను పాస్టర్ అవుతే తప్పేంటి, నేను సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే తప్పేంటి అని అనుకున్నారండి? అనుకున్నారా? దేవుడు మాకు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిలోనే కొనసాగుతాం. కాబట్టి వాళ్ళు చేసిన పనులు భంగపరచబడలేదు, ఫలాన్ని అందించాయి. కానీ ఈ మధ్యన ఆ వరాన్ని ఎరిగి, ఆ బాధ్యతను ఎరిగి దానిలో కొనసాగకుండా కొత్త కొత్త పనుల్లోకి ఎడుతున్నారు. తర్వాత రోజుల్లో వాళ్ళు ఏమైపోతారో నాకే తెలియదు. నమ్మకంగా చేయాలి. నమ్మకమైన వాడికే దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మక ద్రోహి కాదు. చాలా చోట్ల ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. ఒక సంఘంలోనే పాటలు పాడుతూ ఉంటాడు, చక్కగా పాటలు పాడే వ్యక్తి. కొన్ని రోజుల తర్వాత ఆ సంఘంలో ఉన్న యవనస్తులందరినీ కూడా తీసుకెళ్ళిపోయి ఇంకో సంఘం ఎడతాడు. ఈ సంఘంలో ఉన్నవాడే పాటలు పాడేవాడే ఈ సంఘంలో ఉన్న కొంతమందిని యవనస్తులు బయటికి దారి తప్పించి యవనస్తులతో ప్రత్యేకమైన పరిచయలు మొదలు పెట్టేటువంటి కొంతమంది అబద్ధ సేవకులు ఉంటారు. ఈ సంఘంలో ఉన్న వ్యక్తే చక్కగా అనేక ఆత్మల్ని సంఘానికి సేకరించినటువంటి వ్యక్తే ఎందుకు ఈ సంఘానికి ఇన్ని ఆత్మలు నేను సంపాదించి పెట్టామని చెప్పి అనుకుంటారు. ఏటో నేను కూడా ఒక సంఘం పెడితే పోలే. అవి ఎంతో కాలం చెప్పండి నిలబడు. నిన్న కాల సమయంలో కూడా చర్చ్ గ్రూప్లో ఫోటో పెట్టాను, చూసారు లేదో? రాత్రి మీద నా ప్రసన్న గారు ఫార్వర్డ్ చేస్తే పెట్టాను. యూపీ సీఎం గారు బుల్డోజర్లతో ఏకంగా పాస్టర్ గారు ఇల్లుల్ని ఏం చేస్తారంటే అయినా పాస్టర్ గారిలో ఫస్ట్ ఫోకస్. నేను ఎప్పుడో చెప్పాను మాట, ఇప్పుడు చెప్పడం ఏంటి? నేను ఎప్పుడేం చెప్తున్నాను? ఏ ఇల్లు అయితే మందిరాలుగా మార్చారో ఆ ఇల్లు అన్నీ కూలిపోతాయని చెప్పలేదా? గవర్నమెంట్ వాళ్ళు జప్తు చేసుకుంటారని చెప్పలేదండి? ఎప్పుడో చెప్పాను. ఎప్పుడో అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు హాస్టల్లో అమ్మానండి, అక్కడ ఎవరినన్నాను, అక్కడ ఏంది ఇక్కడ రాదా? రాత్రి చూసారండి, చూసారా? మరి దేవుడు అప్పచెప్పిన పనిని నమ్మకంగా జరిగిస్తే ఖచ్చితంగా దేవుడు మరింతగా వాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. దేవుడు అప్పచెప్పిన పనిని మర్చిపోయి నేను పాస్ట్ అయిపోతాను, నేను సంఘం పెడతాను, నాకు కూడా ఆత్మలు చాలా నా వాక్యాన్ని బట్టి ఆకర్షించబడుతున్నాయి అని అనుకుని మొదలు పెడితే దేవుడేమండవు. కానీ ఒక టైం వస్తుంది, తునకలుగా కూలిపోతుంది ఆ గోడ నిర్మాణము. ఎందుకు ఇందులోకి వెళ్ళాను? నా జీవితాన్ని పాడు చేసేసుకున్నాను, నా చదువుని పాడు చేసేసుకున్నాను, నా గోలంతటిని పాడు చేసుకున్నాను. ఈరోజు నా జీవితం ఎందుకు పనికిరాని జీవితంగా మారిపోయింది, దేనికి ఉపయోగపడని జీవితంగా మారిపోయింది. ఏదో అనుకున్నాను కానీ ఈరోజు అటు ఇటు కూడా దేనికి ఉపయోగపడని వ్యక్తిగా చెప్పండి మారిపోయింది. దేవుడు అప్పచెప్పిన పని ఒకటైతే చాలామంది మనుషులే కొత్త కొత్త పనులు చేస్తున్నారు. కొత్త కొత్త పనుల్లో నిమగ్నమైపోయేటువంటి వ్యక్తులుగా చాలామంది జీవితాలు కనబడుతున్నాయి. నిమ్రోదు దేవుడు అప్పచెప్పిన పనిని వదిలిపెట్టి కొత్త పనుల్లోకి వెళ్ళాడు. నీకు ఏ తలాంతి ఇచ్చాడో ఆ తలాంతులో నమ్మకంగా పనిచేయి. నేను చాలా చోట్ల అన్నానండి, నేను అది చాలా చోట్ల ఏంటి, సంఘంలో కీబోర్డ్ ప్లేయర్ అండి బాబు, అబ్బాయి కీబోర్డ్ వాయించేవాడండి, చాలా నమ్మకంగా ఉండేవాడండి. సంఘంలో 10 మందిని తీసుకుపోయి సంఘం పెట్టేశాడు. వాడి కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పి ఫోన్ చేశారు మొన్న ఒక ఆయన. కీబోర్డ్ ప్లేయర్ అంట. ఆడు 4 యవనస్తుల్ని బయట తీసిపోయి సంఘం పెట్టేశాడంట. నీకు అప్పచెప్పాడా? నీకు అప్పచెప్పిన పని ఏంటి? దేవుడు అక్కడ తెలుసా? దేవుడు అప్పచెప్పి నీకు ఆ వాయిద్యాల మీద నీకు పట్టు అందించబడింది అంటే ఆ దేవుడు ఇచ్చింది. అది దాన్ని నమ్మకంగా కొనసాగించవలసింది. పోయి అయ్యి బాబాయ్ పాస్టర్ గారికి అందరూ గట్టిగా ఇట్టేస్తున్నారు, పాస్టర్ గారు పెట్టి అంతా కూడా నిండిపోతుంది, ఆ పెట్టేది నేను కూడా బయట ఎట్టచ్చు కదంటే ఎడతాయిగా నా పెట్టి జీవితం అన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఒక దేవమణి గారిని చూడండి, ఒక సంతోషమ్మ గారిని చూడండి. వాళ్ళు సువార్థికులుగానే మొదలయ్యింది వాళ్ళ జీవితం, సువార్థికులుగానే కొనసాగించబడింది, సువార్థికులుగానే ముగించబడింది వాళ్ళ జీవితం. బోల్డ్ ఆత్మలు సంపాదించారు.
ఎక్కడో కూడా నేను సేవకుడిని అయిపోతాను, నేను పోస్టుని అయిపోతాను అని అనుకోలేదు. కానీ అలా వెనకాలలోకి వచ్చినాయి పనికి బల ఆలోచనలు అన్నీ. అవన్నీ కూడా భంగపరచబడతాయి ఏదో రోజున. నీకిచ్చిన పనిని మాత్రమే దేవుడు కొరకు జరిగించండి, లేకపోతే ఆ నిర్మాణాలు దేనికి కూడా ఉపయోగపడని మట్టి దెబ్బలుగా, శిథిలావస్థలోకి వెళ్ళిపోయిన నిర్మాణాలుగా అయిపోతాయి. ఒక సామెత ఉంటుంది, నాకైతే గుర్తు రావట్లేదు, కానీ దానికి పని చేయలేదు దీనికి పని చేయకుండా అయిపోయింది అంటారు జీవితం. ఏంటమ్మా సామెత? ఏంటది? అమ్మ కొరక సామెత ఏంటి? వాడి బాగా చెప్పుకుంటారు. వాడు దీనికి పని చేయలేదు, దానికి ఆడికి పని చేయలేదు, వీడికి పని చేయలేదు, ఏదో ఉంటుంది కదా, అలా అయిపోతాయి. కొరకే ముసలిదాని జ్ఞానం అంత ఉంటుంది ఆవిడలో. వయసు ఎంతైనా ముసలిదాని జ్ఞానం, ముసలు మాటలన్నీ మాట్లాడుతుంటుంది ఆవిడ. సరే, ఈరోజు దేవుడి యొక్క చిత్తాన్ని, దేవుడి యొక్క ఇష్టాన్ని, దేవుడు అప్పచెప్పినటువంటి పనిని నమ్మకంగా జరిగించగలిగే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు చెప్పిన పనిని ప్రక్కన పెట్టి నీకు నచ్చింది అని, నీకు అనిపించింది అని, నీకు తోసింది అని, ఎవరో చెప్పారు అని, నాకు అలాగ అనుకుంటున్నాను అని మొదలు పెడితే దేవుడు ఏం చేయడు? తను ఒకానొక సమయానికి అంతా బాగుంది అనే సమయానికి పేక మేడ కూలిపోయినట్టుగా కూలిపోతుంది. పేక మేడ ఎంత బాగుంటుంది, చక్కగా ఎడతారు, ఏ అవసరం లేదు, జస్ట్ ఇలా అంటే అదంతా టపటపటపటపటపటపటపడి కిందకి వచ్చాయి. ఆ కష్టం అంతా వృధా అయిపోతుంది. దేవుడికి ఇష్టం లేని పనులు మొదలెట్టకండి, దేవుడి చిత్తంలో లేని ఆలోచనలు తెచ్చిపెట్టుకోకండి. ఒక యవనస్తుడికి మన గట్టిగా ఇచ్చాను కౌంటరు, ఎక్స్ట్రా చేస్తున్నావు నువ్వు ఏమన్నానే, ఏ సంఘంలో వాక్యం విని నువ్వు పోషించబడ్డావు, ఏ సంఘాన్ని బట్టి నీ కుటుంబం ఎంత బాగుంది, ఏ సంఘంలో మీ కుటుంబీకులందరూ కూడా రక్షించబడ్డారో, ఏ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను గౌరవించారు, ఈరోజు సంఘాన్ని ఎన్నుపోటు పొడిచి నలుగురు బయట తీసుకుపోదాం అనుకుంటున్నావా అని పాటలో నీ నైవేద్య వాయిద్యాల యొక్క తలాంతిని బట్టి అని చెప్పి ఒక వ్యక్తికి ఇవ్వడం కూడా జరిగింది. అలాంటిది ఏమి లేదన్నా, జస్ట్ మీటింగ్లు అయి పెడతా ఉంటానంటే నేను. కూలిపోద్దా మేడ, ఎంతో కాలం నిలబడదు. బాబేలు గోపురం చెప్పండి కూలిపోయింది. నిర్మాణ దశలో బాగానే ఉన్నారు, నిర్మాణ ప్రారంభంలో బాగానే ఉన్నారు, నిర్మాణం యొక్క కొనసాగింపులో కూడా బాగానే ఉన్నారు. నిర్మాణం ముగింపుకు వస్తుందనే సమయానికి దేవుడు వచ్చాడు, ఎందుకు పని చేయకుండా చేసి పాడేశాడు. ఎందుకు పని చేయకుండా చేసి పాడేశాడు. నేను నిమ్రోదులో గ్రహించిన మొట్టమొదటి పాపం ఇదే. నిమ్రోదులో నేను గ్రహించిన మరొక పాపం ఏంటంటే ఇదే విషయం. దేవుడు యావ సృష్టికి కూడా మానవ జాతిని మీరు ఏం చేయండి చెప్పండి, విస్తరింప చేయండి అంటే ఈయన ఉన్న చోటని ఏం చేస్తున్నాడు, ఈయన ఇల్లు కట్టుకుంటున్నాడు. చాలామంది విశ్వాసులు కూడా ఇదే పరిస్థితుల్లో ఉంటారు. దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి బాధ్యత, పనిని అప్పచెప్తారు. ఏమిస్తాడో ఆ గొప్ప ధన్యత అంటే రక్షణ అనే ధన్యత అందిస్తాడు. వీళ్ళు నలుదిక్కులకి వెళ్ళి అనేక ఆత్మలను సంపాదించగలగాలి, కుటుంబంలో ఉన్నటువంటి అనేక మందిని దేవుని వైపుగా నడిపించగలగాలి. నేను పొందుకున్నటువంటి రక్షణని అనేక మందికి ప్రకటించగలగాలి అనే ఉద్దేశాన్ని మర్చిపోయి వీళ్ళు కుటుంబం కట్టుకుంటే చాలు, వీళ్ళు కుటుంబీకులు రక్షణ పొందుకుంటే చాలు అన్నట్టుగానే ఉంటుంది వాళ్ళ జీవితం. ఇంక బయట వాళ్ళ కోసం ఆలోచించరు. ఇక్కడ బాబేలు గోపురం లేదంటే నిమ్రోద్ యొక్క ఆలోచన అదే, మేము మా ఫ్యామిలీ ఉంటే చాలు, మేము మా ఫ్యామిలీ ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోతే చాలని అనుకున్నారు. కానీ నలుదిక్కులకి వెళ్ళి దేవుని ప్రకటించాలన్న ఆలోచన వాళ్ళకి ఎంత మాత్రమో కూడా లేదు. ఇదే పాపం చాలామంది క్రైస్తుల్లో ఉంది. నేను నా ఇంటి వారము రక్షించబడితే చాలు, నేను నా ఇల్లును కట్టుకుంటే చాలు అన్నట్టుగానే ఉన్నారు. కానీ నువ్వు కట్టుకోవలసినటువంటి ఆత్మల కట్టడలు ఇంకా చాలా ఉన్నాయి బయట. నీ ఇల్లు ఒక్కదాన్నే కట్టుకుంటే సరిపోదు, ఇంకా చాలా ఆత్మలను కట్టాలి. చాలామంది రక్షించబడి నేను నా కుటుంబము రక్షించబడితే చాలు, నా భర్త గారిని నేను రక్షించుకుంటే చాలు, నా పిల్లల్ని దేవుళ్ళలోకి నడిపించగలిగితే చాలు అని చెప్పి ఉన్న ఇంటిని రక్షించుకునేటువంటి ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఒక నిమ్రోదులాగా
ఇంకనూ కూడా నా రక్షణ అనేక మందికి తెలియపరచబడాలి, ఇంకనూ కూడా అనేక మందికి ఈ జీవం కలిగినటువంటి దేవుని యొక్క ప్రేమ రుచి చూపించాలని చెప్పి ఇతర కుటుంబాలను కట్టడానికి ఇష్టపడరు. వీళ్ళు కుటుంబాలు బాగుంటే చాలు అనుకుంటారు. అందుకే దేవుడు వచ్చి ఆ కుటుంబాలను ఏం చేస్తుంటాడో మొక్కలు చేస్తూ ఉంటాడు. ఆ కుటుంబం ఒకడు అటు ఒకటి ఇటుని, ఒకడు అటేపు ఒకడేమో తూర్పుకి ఒకడు పరమడ, ఒకరేమో ఉత్తరం ఒకరేమో దక్షిణం. ఎందుకు కుటుంబం రక్షించబడిన కుటుంబం కొన్నిసార్లు మొక్కలవుతుంది అంటే నువ్వు అప్పచెప్పిన పనిని చక్కగా చేయట్లేదు కాబట్టి ఎవరిని ఎక్కడ పంపాలో అక్కడ పంపితే కనీసం వాళ్ళైనా సరే ఎంతో కొంత సువార్తని నిజం అంటే ఇదే కారణాన్ని బట్టి కుటుంబాల్లో మొక్క చెక్కలు అయిపోతున్నాయని అనట్లేదు. కుటుంబం ఒకటే రక్షించబడితే సరిపోద్దండి, కుటుంబం ఒకటే కూడా కట్టబడితే సరిపోద్దా? మరి మిగతా వాళ్ళందరికీ కూడా సువార్తను ఎవరు ప్రకటిస్తారు? మిగతా వారందరికీ కూడా రక్షణని ఎవరు అనుగ్రహిస్తారు? నీ బాధ్యతను సక్రమంగా జరిగించలేదు కాబట్టి కుటుంబం కొన్నిసార్లు విచ్ఛిన్నం అయిపోతుంది, కుటుంబం కొన్నిసార్లు మొక్కలవుతుంది. వాళ్ళు ఆ మొక్కని ఇంకో చోట సువార్తికునిగా వాడుకుంటున్నాడు దేవుడు. నువ్వే నమ్మకంగా అనేక మందికి సువార్తను ప్రకటించగలిగేటువంటి వ్యక్తిగా నీ కుటుంబంలో నువ్వు మొట్టమొదటి పని జరిగించగలిగితే ఆ కుటుంబం మొక్కలవుదండి. ఆ మొక్క చేసి ఇంకో మొక్కను అక్కడ సువార్త ప్రకటించడానికి దేవుడు అప్పచెప్పడం, ఈ మొక్కను ఇంకో చోటకు పంపించి ఆ చోటను కూడా దేవుడు సువార్త ప్రకటించడానికి ఇష్టపడ్డావు. నీకు ఇచ్చిన బాధ్యతను కుటుంబ సమేతంగా కానీ నిర్వర్తించగలిగితే ఎన్నో కొన్ని ఆత్మలైనా సరే చుట్టుపక్కల నుంచి సేకరించగలగాలని అనుకుంటే ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? బలంగానే ఉంటుంది. మొక్కలు అవదో కుటుంబం, ఒకరు ఆ ఏపుకి ఒకరు ఈ ఏపుకి వెళ్ళరు. ఎందుకు వెళ్ళవలసి వస్తుంది అంటే నీ పని మర్చిపోయావు, నువ్వు నీ బాధ్యతను మర్చిపోయావు, దేవుడి నీకు అప్పచెప్పిన పనిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు ఎలాగా చేయట్లేదు కాబట్టి ఈ కుటుంబంలోనే ఇద్దరు ముగ్గురిని ఎంతో కొంత ముక్కలుగా విభజిస్తేనే వీళ్ళైనా సరే ఏదో ఒక చోట చెప్పండి వాడతారు. ఎంతో కొంత సువార్త వీళ్ళ మూలంగా అయినా సరే ఎంతోమందికి అనుగ్రహించబడుతుంది. వీళ్ళ మూలంగా అయినా సరే ఎంతో కొంతమంది నా వైపుగా ఆకర్షించబడతారని చెప్పి నీవు చెయ్యవలసిన పనిని నిర్లక్ష్యం చేయుట వల్ల కుటుంబంలో కొంతమంది నలుదిక్కులకి కూడా చెదిరిపోవలసి వస్తుంది. అది ప్రేమ పెళ్ళిళ్ళు అనవచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, లేకపోతే మరి ఏ ఇతర కారణాలైనా సరే నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని, నీకు ఇచ్చిన బాధ్యత నమ్మకంగా చేసి ఆత్మల పట్ల భారము అనే ఆలోచనతో నీ జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి అయితే ఖచ్చితంగా కుటుంబాన్ని మరింత బలంగా వాడుకుంటాడు దేవుడు. బాధ్యతను మర్చిపోయావు. నేను నా కుటుంబం బాగుంటే చాలనుకున్నావు, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ బాగుంటే చాలనుకున్నావు, నేను నా బిడ్డల రక్షణ పొందుకున్నారు కదా చాలు అనుకున్నావు. నువ్వు ఒక్కరే రక్షించబడితే సరిపోదు అనుకున్నాడేమో దేవుడు. నలుగురిని 4 ముక్కలుగా విభజించాడు. ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంటుందంటది మా అమ్మ. జరిగిన మంచిలో చెడులో కూడా అర్థం లేకుండా ఉండదంటది. నువ్వే అలా చేసి ఉండుంటే, నువ్వే ఒక గొప్ప సువార్తికురాలిగా ఉండుంటే, నువ్వు పొందుకున్నటువంటి రక్షణ నలుగురికి ప్రకటించాలి, నలుగురికి తెలియపరచాలి అనే బాధ్యతలో కొనసాగేటువంటి వ్యక్తిగా ఉండుంటే ఖచ్చితంగా నీ కుటుంబాన్నే ఉన్నపాటికి ఇంకా బలపరుతుడు, ఇంకా దీవిందును, ఇంకా ఆశీర్వదిందును, ఇంకనూ బలమైన పాత్రగా దేవుడి చేతిలో వాడుకునేటువంటి అవకాశాలు ఉందను. నీ బాధ్యతను మర్చిపోయో నీ వలే నీ కుటుంబీకులు పాడైపోకూడదని చెప్పి మొక్కలవుతుంటారు కొన్నిసార్లు. కుటుంబ కలహాలు, లేకపోతే వివాహ అనేటువంటి కారణాలు, ప్రేమ పెళ్ళిళ్ళు కావచ్చు, మరి ఏ విషయమైనా సరే మర్చిపోతున్నారు చాలామంది క్రైస్తవులు. బాధ్యతను మర్చిపోయి మేము మా కుటుంబం బాగుంది కదండి, ఇంక ఇతరులతో మాకు పనే ఉందండి, మా బంధువులతో మాకు పనే ఉందండి, చుట్టుపక్కల వాళ్ళతో మాకు పనే ఉందండి, మా కుటుంబం రక్షించబడితే చాలండి బాబు. ఏమి లేదండి, ఇంకొక ఆయనే మా ఆయన గారు ఒక్కల కోసమేనండి బాబు, మా ఆయన గారు ఒక్కరు రక్షించబడితే మా ఫ్యామిలీ అంతా కూడా రక్షించబడతాడు. మీ ఆయన గారు రక్షించబడితే సరిపోద్దా? ఆ కుటుంబంలో మిగిలి ఉన్న ఒక్క వ్యక్తి రక్షించబడితే సరిపోద్దా? ఆ కుటుంబాన్ని రక్షించుకోవడానికైనా దేవుడు నీకు రక్షణ అందించింది, లేకపోతే నలుదిక్కులకి కూడా విస్తరింపబడాలన్న ఆలోచనతో నీకు రక్షణ అందించాడా? నీ కుటుంబాన్ని కట్టుకున్న అనంతరమే 4 కుటుంబాలను కట్టగలగాలి, 4 ఆత్మలను దేవుని కొరకు కట్టగలగాలి. ఆ పనుదులేస్తారు, అమ్మయ్య ఫ్యామిలీ అంతా బాప్తిసం పొందేసుకుంది, ఫ్యామిలీ అంతా కూడా రక్షణ పొందేసుకున్నారు, అమ్మయ్య నా ఆశ తీరిపోయింది అనుకుంటారు. నీ ఆశ తీరొచ్చు కానీ
దేవుడి ఆశ మాత్రం అక్కడితో తీరలేదు. 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 కుటుంబాన్ని 3 ముక్కలు చేశాడు. ముగ్గురిని 3 విధాలుగా దేవుడు వాడుకున్నాడు. మా కుటుంబమే ఒక పెద్దమే ద్వారాగా అనేక మంది రక్షణలోకి నడిపించబడ్డారు. మా అమ్మగారి ద్వారాగా ముక్క చేశాడు. పని చేయవలసిన పని పాస్టర్ గారు చేయలేకపోయారేమో. ముక్క అయితే అయింది, అవమానం అయితే వచ్చింది. ఇంకోళ్ళు సువార్త అనుగ్రహించబడి ప్రసన్నయ్య గారి కుటుంబంలో అమ్మమ్మ గారు మొట్టమొదటిగా రక్షించబడ్డారు. ఆవిడ యొక్క బాధ్యతను మర్చిపోయింది. కుటుంబాన్ని స్ప్లిట్ చేశాడు. కుటుంబానికి రక్షణ ఈమె మూలంగా అనుగ్రహించడానికి ఇష్టం. ఎందుకంటే నీ పని నువ్వు మర్చిపోయావు, నీ బాధ్యత నువ్వు మర్చిపోయావు, దేవుడిచ్చిన ఆ ఉద్దేశాన్ని నువ్వు మర్చిపోయావు. ఇంక నీ వల్ల పడలే కాబట్టి కుటుంబం కలిసి ఉన్నంతకాలం అవదో, మొక్కలు చేద్దాం. ఆ మొక్కనైనా సరే ఏదో ఒక చోట చెప్పండి వాడుకుందాము. నీ పని కరెక్ట్గా నువ్వు చేసి ఉంటుంటే, నా కుటుంబం ఒకటే బాగుంటే చాలు అని అనుకోకుండా కానీ బ్రతికి ఉండగలిగితే ఏ కుటుంబాలు కూడా చెల్లా చెదురు అవ్వవు, ఏ కుటుంబాలు కూడా మొక్క అవ్వదు. ఆ పనిని మర్చిపోతారు. ప్రసన్న గారి కుటుంబంలో మొట్టమొదటిగా రక్షించబడిన వ్యక్తి ఎవరో? వాళ్ళ అమ్మమ్మ గారే. మర్చిపోయింది ఆవిడ పని, మర్చిపోయింది ఆవిడ పని. మరి ఏది చెప్పినా వాక్యానుసారంగానే ఉంటుంది. మర్చిపోయింది వాళ్ళ అమ్మమ్మ గారి పని. అవునా? మనవరాలిద్దరిని దేవుడు వేరుపరిచి, ఇద్దరు కూతురు మనవరాలని లక్క సరిత ఆవిడని వేరుపరిచాడు. ఇష్టం లేనిదే పెళ్ళి, మొత్తానికి అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది ఇష్టం లేకుండా. ఎందుకంటే ఈవిడ చేయవలసిన పని మర్చిపోయింది. రక్షించుకుంది ఆ కుటుంబం అంతటిని. ఈవిడ ఈ కుటుంబం అంతటిని రక్షించుకుంది, తండ్రి గారిని రక్షించుకుంది. లాజిక్ అర్థమైందా? ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. ప్రతిదానికి మర్చిపోయింది. వాళ్ళ అమ్మమ్మ గారు ఆ పనిని మర్చిపోయారు. లేకపోతే మా అమ్మమ్మ గారే ఆ పని మర్చిపోయారేమో. మొక్కలు చేసి పెద్దమయ్య ద్వారాగా ఒక కుటుంబాలు రక్షించుకోవాలి. అమ్మగారి ద్వారాగా కుటుంబాలు రక్షించుకోవాలి. ఎందుకంటే చేయవలసిన బాధ్యతలు కొంతమంది మరిచి తిరిగారు. నిమ్రోదికి దేవుడు అప్పచెప్పిన పనిని మరిచి నేను నా ఇంటి వారము బాగుంటే చాలు అని అనుకున్నారు. కుటుంబాలు ఏం చేయవాళ్ళు చెప్పండి? వర్ధిల్లలేదు. ఒకవేళ రక్షించబడిన వ్యక్తివైతే నీ కుటుంబాన్ని మాత్రమే కాదు కట్టుకోవాల్సింది, అనేక కుటుంబాలని కట్టగలిగే వ్యక్తిగా ఉంటే ఇంకా బలమైన పనిముట్టుగా దేవుడిని వాడుకుంటాడు. అంతే కదండి. ఒక సంతోషం గారు, దేవమణి గారు మొట్టమొదటిగా కుటుంబాన్ని రక్షించుకున్నారు, భర్తను రక్షించుకున్నారు. ఆవిడ సంతోషమ్మ గారు భర్తను రక్షించుకున్నారు, భర్తతో పాటుగా పిల్లల్ని రక్షించుకున్నారు. అప్పుడు బయట అందరినీ కూడా రక్షించడానికి వాళ్ళ యొక్క ఆలోచనలో కొనసాగారు. అమ్మయ్య ఇంత సిగరెట్ కాల్చేస్తున్నాడు మా ఆయన, మొత్తానికి మానేశాడు, బాప్తీసం తీసుకున్నాడు అని వదిలేసిందా సంతోషమ్మ? మా ఆయన మందు మానేశాడు, వ్యభిచారం మానేశాడు, రక్షణ పొందుకున్నాడు, చాలులే అని అనుకుందా దేవామణి గారు? కుటుంబాన్ని రక్షించుకున్న అనంతరం బయట కుటుంబాలను రక్షించాలన్న పనిలో వాళ్ళు నిమగ్నమైపోయారు. అందుకే కుటుంబాలన్నీ కూడా కట్టబడ్డాయి, దీవించబడ్డాయి. ఆ బిడ్డలందరూ కూడా చాలా బాగున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ మరొక విధంగా. మన పని మనం చేసుకుంటూ సరిపోదండి. మిగతా ఆత్మలు మనం సహకరించాలి, మిగతా కుటుంబాలను కట్టాలి. నిమ్రోదు లాంటి తప్పిదం మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. నిమ్రోదు ఉన్న స్థలంలోనే ఉండిపోదాం అనుకున్నాడు, కానీ దేవుడు ఎప్పుడూ కూడా ఉన్న స్థలంలోనే ఉండిపోవడానికి ఇష్టపడ్డావు. ఉన్న స్థలం నుంచి విస్తరింపబడాలి, ఉన్న స్థలం నుంచి విభజించబడాలి, అనేక మందికి రక్షణ తెలియపరచబడాలి. దేవుడి ఉద్దేశం అది. నేను నా ఇంటి వారేమో బాగుంటే సరిపోద్దంట. నువ్వు ఏమన్నా యెహోషువ కాదు కదా. నిమ్రోదులో ఉన్న మొట్టమొదటి తప్పు ఒకటైతే, రెండో తప్పు ఉన్న స్థలంలోనే ఉండిపోదాం అనుకున్నాడు. ఆ జనాంగాన్ని నలుగురి వైపుగా కూడా నడిపించలేకపోయాడు.
ఈ తప్పు ఒకవేళ నీలో ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబంలో కూడా, అంటే ఇలాగంటున్నాను అనుకోకండి, మొక్కలు అవుతాయేమో, ఒకళ్ళు ఒక మొక్క ఒకళ్ళు ఒక మొక్క కింద అవుతారేమో. ఎందుకంటే వాళ్ళ ద్వారాగైనా జరిగించుకుందాం ఆ పని. నువ్వు ఎలాగే చేయలేదు, తినేసి తొంగడమే నీ పని, తినేసి సీరియల్ చూడడమే నీ పని, తినేసిన బాగున్నాం కదా ఏ కూర వండుకుందాం అన్నట్టుగానే ఉండేది తప్ప ఇతరుల గురించి అంత భారంతో కూడినటువంటి ఆలోచన లేకపోయింది. కొన్నిసార్లు కుటుంబాలు కూడా ఏమవుతున్నాయి, మొక్క అవుతున్నాయి. రక్షణ పొందుకున్న వ్యక్తులే, దేవుడిని ఎరిగినటువంటి వ్యక్తులే దేవుడి కోసం పని చేయట్లేదు. ఇంకోలతో ఏదో రకమైన వ్యవహారాలు, మొత్తం ఏదో రకంగా రక్షణలో గడిపోతుంది. ఆ రెండో తప్పు కూడా నీలో ఉండడానికి చెప్పండి. వీళ్ళు నిమ్రోదులో ఉన్నటువంటి మరొక ఘోరాతి ఘోరమైన పాపం ఏంటంటే, నేను గమనించిన విషయం 2 నిమిషాలు చెప్తాను, ఎక్కువ చెప్పలేకపోతున్నాను. ఏంటి అంటే, దేవుణ్ణి గొప్ప చేద్దాము అని అనుకుని ఉండవలసిన వ్యక్తి మనము గొప్ప పేరు తెచ్చుకుందాము అనుకున్నాడు. ఆయన దేవుడికి పేరు తెచ్చి పెడదామని అనుకోవాలి. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా మనంతటా మనం పేరు తెచ్చుకుందామని అనుకుంటే నాశనం అయిపోతారు. తెచ్చుకుందాం అనుకున్నాడు లేదా? మనందరికీ కూడా పేరు తెచ్చుకుందాము అని అనుకున్నాడా నిమ్రోదు? అనుకున్నాడు లేదా? ఎక్కడ ఉంటుంది ఆ మాట? ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనం చదవండి. మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంట శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాటలాడెను. ఎవరికంట పేరు? వీళ్ళు కట్టేసుకుని వీళ్ళు పేరు సంపాదించుకుంటారంట. పేరు సంపాదించబెట్టవలసినటువంటి దేవుడికి, మహిమని తెలియపరచవలసిన దేవుడికి, స్తుతిని దేవుడికి ప్రకటించకపోగా ఆ మహిమా ఘనత ప్రభావాలకి అర్హుడైనటువంటి దేవునికి చెందవలసిన పేరుని ఈయన చెందుకుందాం, ఈయన పొందుకుందాం అనుకున్నాడో నాశనం అయిపోయింది. చాలామంది దేవుడికి చెందవలసిన మహిమ, దేవునికి చెందవలసిన కీర్తి, దేవుడికి చెందవలసిన ఘనత ప్రభావములన్నీ కూడా మనుషులకి ఆపాదించుకునేటువంటి ఆలోచనలో కొంతమంది ఉంటారు. నిమ్రోదులో ఉన్న దరిద్రమైన ఆలోచన ఏంటంటే, దేవుడికి చెందవలసిన పేరుని దేవుడికి చెందేట్టుగా చేద్దాము. జలప్రలయం నుంచి నా పూర్వీకుల్ని మనల్ని తప్పించిన దేవుడికి మహిమని తెచ్చి పెడదాము, అంత గొప్ప దేవుడిని చెప్పి నలుదిక్కులకి వెళ్ళి తెలియపరుద్దాము అన్న ఆలోచనలో ఉండకపోగా మనం పేరు తెచ్చుకుందాం, గొప్ప పేరు. దేవుడితో మనకేముంది? మనకి మన కుటుంబానికి మంచి పేరు సంపాదించాలి అన్నట్టుగా ప్రయత్నించాడు. దేవుడి దృష్టిలో ఏమైపోయాడు? దోష అయిపోయాడు. నిజమే కదండి. జలప్రలయం నుంచి తప్పించబడినటువంటి తాతయ్య గారి కుటుంబం అది. జలప్రలయం నుంచి తప్పించినటువంటి తండ్రి గారి మూలం ఈయన. నా తండ్రి రోజు ఇలాగ ఉన్నాడు అంటే, నా తండ్రికి నేను కలుగు చేయబడ్డానంటే, పుట్టాను అంటే దానికి కారణం దేవుడు. అంత గొప్ప జలప్రలయం నుంచి కూడా తప్పించింది ఈ దేవుడు అని చెప్పి యావత్ లోకానికి కూడా తెలియపరచాలన్న ఉద్దేశాన్ని మర్చిపోయి, రండి మనం ఏం చేద్దాం? పేరు సంపాదిద్దాం. ఎవరికి చెందాలి పేరు? మహిమకి పాత్రుడు ఎవరో, మహిమకు అర్హుడు ఎవరో, ఆయనకి చెందవలసిన పేరుని, ఘనతని మనుషులు దొంగిలిస్తున్నారంటాను. నిమ్రోదు దొంగిలించాడు అలాంటి ఘనతని. దేవుడికి చెందవలసిన పేరుని ఈయన దొంగిలిందాం అనుకున్న ప్రయత్నం చేశాడు. నిజంగా చాలామంది విశ్వాసుల్లో చూస్తున్నాను ఈ అనుభవం, దరిద్రమైన అనుభవం. సేవకుల్లో కూడా చూసిన ఇలాంటి పనికిమాలిన అనుభవం. పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే స్వస్థతలు వచ్చేస్తాయి అంటే పేరు ఎవరికి తెచ్చిపెడుతుంది ఇవిడి? పాస్టర్ గారికి. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే కాదు, దేవుడిని విశ్వసించి దేవుడి దగ్గరికి నడుస్తే ఆ పాస్టర్ గారిని వాడుకుంటాడన్న మాట ఉపయోగించాలి. అంతేగాని పాస్టర్ గారు అండి జబ్బులన్నీ బాగొడేస్తారండి, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే దయ్యాలన్నీ ఎగిరిపోతాయండి, ఆ పాస్టర్ గారు ఇలా ముడితే చాలండి స్వస్థతలు వచ్చేస్తాయండి అంటే ఈ విశ్వాసులు ఆ పాస్టర్ గారికి ఏం తెచ్చి పెడుతున్నారు? దేవుడికి కాదు, దేవుడు ఆయనలో ఉండి వాడుకుంటున్నాడండి. దేవుడు ఆ వ్యక్తిని బహు ఆశీర్వాదకరంగా వాడుకుంటున్నాడండి అనే మాట ఉపయోగించక ఏమండి
మా పాస్టర్ గారు చాలా గొప్ప పాస్టర్ గారండి. మా పాస్టర్ గారు కానీ ప్రార్థన చేశారంటే ఏదన్నా జరగాల్సిందేనండి. మా పాస్టర్ గారు కానీ నెత్తి మీద కానీ చెయ్యి ఎట్టాడంటే ఆడింక అయిపోయినట్టే. అంటే చెందవలసిన పేరు గొప్ప ఎవరికి చెందట్లేదు? పాస్టర్లు పొగుతూ ఉంటారు విశ్వాసులు పాస్టర్లని. మా పాస్టర్ గారు అంత, మా పాస్టర్ గారు అంత పొడుగు, మా పాస్టర్ గారు ఎంత లావు, మా పాస్టర్ గారు అంత గొప్ప. పాస్టర్లను పొగడకండి, దవడ పేల కూడా వస్తాడు దేవుడు. నీ పాస్టర్ మంచోడైనా పొగడ్డానికి వీల్లేదు. దేవుని పొగుడు అలాంటి మంచితనాన్ని ఇచ్చి వాడుకున్న దేవుని పొగుడు చాలా మంచోడండి. మా పాస్టర్ గారు లాంటి పాస్టర్ ఎక్కడా ఉండడండి. దేవుడు లాంటి దేవుడు ఎక్కడా ఉండడు. నేను నమ్ముకున్న దేవుని వంటి దేవుడు ఎక్కడా లేడని చెప్పు. పాస్టర్ గారు గొప్పలు చేసేకండి అమ్మా. పాస్టర్ గారి పేర్లు తెచ్చిపెట్టే ఆలోచనలో ఉండకండి. ఆ సేవకుని నడిపించే దేవుడి పేరుని గొప్ప చేసే ఆలోచన కలిగి ఉండాలి. సేవకులందరికీ పేరు ఆపాదించుకోవడం. లక్షల మంది వస్తారు ఈ సేవకుడి చర్చికి. నా చర్చిలో లక్షల మంది ఉన్నారు అంటే ఈయన చేసుకున్నాడు గొప్ప. నా సంఘం లక్షల మంది సంఘం, నా సంఘం ఆంధ్ర తెలంగాణలో పెద్ద సంఘం అని చెప్పి ఎవరిని గొప్ప చేసుకున్నాడు ఆయన? ఆ సంఘాన్ని అందించిన, ఆ గొర్రెలను నడిపించిన దేవుడికి చెందట్లేదు. ఆ సంఘం లక్షల మంది ఉంటారంట. ఆ పాస్టర్ గారు చాలా గొప్పోడంట. పాస్టర్లు తెచ్చిపెట్టుకున్నారు ఆ పేరుని. దేవుడు కూడా చెందవలసిన మహిమ దొంగిలించే పాస్టర్ కూడా లేకపోలేదు. ఎప్పుడు పాస్టర్ గారిని గొప్ప చేయకండి. పాస్టర్ గారి పేరుని హైలైట్ చేద్దాం అనుకోకండి. ఆ పాస్టర్ గారు ఏ దేవుడి దగ్గర అయితే నడిపించబడుతున్నాడో ఆ దేవుడు పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టు వారిగా ఉండాలా. ఒకవేళ పాస్టర్ గారు మంచోడైతే మంచోడండి అని చెప్పడం తప్పేం కాదు. ఇక మా పాస్టర్లా తోడే లేడని అనడం తప్పు. మా పాస్టర్ మాత్రమే చేయగలడు అని అనడం తప్పు. ఆ పాస్టర్లో అంత గొప్పతనాలు ఉంటే ఆ గొప్పతనాన్ని అందించిన దేవుణ్ణి జతపరిచి మాట్లాడు. లక్షల మంది సంఘం ఉంది నాకు అని సేవకులు చెప్పుకుంటున్నారు. అంటే పేరు ఈయనకి ఆపాదించుకుంటాడన్నమాట. నా దగ్గరికి వస్తే స్వస్థతలు జరిగిపోతాయి అని సేవకులు చెప్పుకుంటారంటే ఆ పేరు ఎవరికి వస్తుంది? ఆ సేవకుడికి. నా మందిరంలోకి వస్తే కార్లు కొనుక్కుంటున్నారు, నా మందిరంలోకి వస్తే ఆ బండులు కొనుక్కుంటున్నారు, నా మందిరంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఐశ్వర్యవంతులు అయిపోయారు. నా 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 అని అన్న ప్రతిసారి కూడా ఆ మహిమ దేవుడికి వెళ్ళట్లేదు, నీకు వస్తుంది. పేరు నువ్వు తెచ్చిపెట్టుకుంటున్నావు. ఈ చర్చిలోకి వస్తే దేవుడు కారు ఇచ్చేస్తాడా? ఈ చర్చిలోకి వెళ్తే దేవుడు బండి ఇచ్చేస్తాడా? వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ యొక్క భక్తిని బట్టి, వారి కొరకు చేసిన ప్రార్థన బట్టి దేవుడు వాళ్ళ జీవితంలో ద్వారాలు తెరుస్తాడు. అంతేకాని ఎక్కడికి వెళ్తే వచ్చింది అక్కడికి వెళ్తే వచ్చింది ఏంటండి బాబు? గొప్పలు చేస్తున్నారు పాస్టర్లని. దేవుడికి ఉండవలసిన స్థానాలు పాస్టర్ల గారికి ఇచ్చేసి, దేవుడు ఉండవలసిన స్థానాల్లో పాస్టర్ గారిని ఎత్తేసి, చాలా గొప్ప పాస్టర్ ఆ పాస్టర్ గారు రక్షణ పొందుకుంటే నీ పాస్టర్ గొప్పడు ఏమి అయిపోడు. నువ్వు బాప్తిసం పొందుకున్న సంఘం అన్నదంత మాత్రాన మంచి సంఘం అని చెప్పేసుకుంటే సరిపోద్ది. గొప్ప సంఘం అని చెప్పేసుకుంటే సరిపోద్దా? చాలా మంచి వాళ్ళండి, చాలా మంచి వాళ్ళండి, చాలా మంచి వాళ్ళండి. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఒక్క మంచోడు కూడా. మరి నువ్వెవరో? మా పాస్టర్ మంచోడు, మా పరిచర్య మంచిది, మా సంఘం మంచిది. నువ్వు అనుకో ప్రభువా, అంత మంచి పరిచర్యలో నన్ను నిలబెట్టిన దేవా నీకు వందనాలని నువ్వు అనుకో. జీవం కలిగిన వాక్యం ఉందండి, చెప్పడం తప్పులేదు. మా పరిచర్లో సత్యవంతమైనటువంటి వాక్యం తెలియపరచబడతా ఉంటుందని చెప్పడం గొప్ప తప్పేం లేదు. కానీ మా పాస్టర్ గారిలో ఎవరో చెప్పలేరు, మా పాస్టర్ గారిలో వాక్యం ఎవరో బోధించలేరు, మా పాస్టర్ గారిలాగా ఎవరో కూడా సంఘాన్ని నడిపించలేరు, మా పాస్టర్ గారిలాగా ఎవరో కూడా మాట్లాడలేరు, పాటలు పాడలేరు. ఒక యవనస్తుడు మొన్న ఒక రీల్ ఎట్టాడు ఇన్స్టాగ్రామ్లో. ఆయన హైదరాబాద్లో
ఒక చర్చికి వెళ్తూ ఉంటాడన్నమాట నాకు తెలిసింది. ఆ చర్చ్ పాస్టర్ గారి పేరుని ప్రస్తావిస్తూ పరలోకంలో ఉన్నట్టుగా ఉంటుంది ఆ చర్చికి వెళ్తే. వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే పరలోకంలో ఉన్న అనుభూతి వచ్చేస్తుంది. వాళ్ళు ఆరాధిస్తూ ఉంటాయి అంటే చర్చిలోకి వెళ్తే వచ్చేద్దన్నమాట, పరలోకం కనబడిపోతుందంటే ఇంటి గొప్ప చేసేస్తున్నారు. చాలా అద్భుతమైన ఆరాధికులు, చాలా బలంగా వాడుకుంటున్నాడండి ఆ సేవకుడిని. చాలా బలమైన ఆత్మ కుమ్మరించబడుతూ ఉంటుంది ఆరాధనలో. దేవుడు ప్రత్యక్షంగా దిగిపోతూ ఉంటాడు ఆ పరిచర్లో. ఆ మాటలు చాలా మంచివి. అంతేగాని పాస్టర్లను గొప్ప చేసుకోవడం ఏంటండి? సూపర్ చెప్తాడండి మా పాస్టర్ వాక్యం, సూపర్ చెప్తాడు మా పాస్టర్ వాక్యం అని అనకండి. సూపర్ వాడుకుంటాడండి మా దేవుడు మా పాస్టర్ గారిని. అది దేవుడికి మహిమ, దేవుడికి పేరుని. మా పాస్టర్ గారు లాంటి పాస్టర్ లేడు. నిమ్రోదు యొక్క అనుభవం అది. నిమ్రోదు యొక్క అనుభవం దేవుడికి చెందవలసిన పేరుని మనకి ఆపాదించుకునే ప్రయత్నం, మనం గొప్ప పేరు తెచ్చుకోవాలన్న ప్రయత్నం విశ్వాసుల్లోనే ఉంది, సేవకుల్లో కూడా ఉంది. మా మందిరానికి వస్తే కారు వస్తుంది, మా మందిరానికి వస్తే కీళ్ళ నొప్పులు పోతాయి, మా మందిరానికి వస్తే వాతం పోతుంది, స్వస్థతలు ఉంటాయి. మా మందిరంలో మాత్రమే జీవం కలిగిన దేవుని వాక్యం ఉంటుంది. మరి ఎక్కడన్నా సరే ఏ మందిరంలోనే ఈ వాక్యమే చెప్తాడు ఏ పాస్టర్ గారు అన్నానే. మా మందిరంలో మాత్రమే జీవం కలిగిన వాక్యం, మా మందిరంలో మాత్రమే సత్యమైన వాక్యం. మా నా అనొద్దు. ఆ పరిసరలో దేవుడు శక్తివంతమైనటువంటి మాటల్లో వాక్యాన్ని అందిస్తున్నాడు, అది చెప్పండి. నా మా అని అనకండి అమ్మా. అదేటో తెలదు. విశ్వాసుల్లో నేను గమనించిన దరిద్రమైన అనుభవం తెలుసా? ఏ సంఘంలోకి వెళ్తారో ఆ సంఘం పాస్టర్ గారిని వెనకేసుకుని వస్తుంటారు. ఆ సంఘం పాస్టర్ గారు అంటేనే ఇష్టం. తప్పు లేదు. మన తల్లిదండ్రులు మనం ఇష్టపడకపోతే ఎవరు ఇష్టపడతారు? మన సేవకులు మనం ఇష్టపడకపోతే ఎవరు ఇష్టపడతారు? అన్నంత మాత్రాన ఇక మా సేవకులు లాంటి సేవకుడే లేనట్టుగా మాట్లాడకండి. మిగతా సంఘంలో ఉన్న సేవకులు అందరూ ఎదవలో వేస్ట్ గలనట్టుగా ఆలోచన చేయకండి. లోకంలో మనుషులు పెట్టుకున్నారు సంఘాలని, కానీ అన్ని సంఘాలు కూడా దేవుని దృష్టిలో ఒకే సంఘం. ఈ డినామినేషన్లు సంఘానికి పేర్లు తీసేస్తే చాలా బాగుంటుంది అనుకుంటాను నేను చాలాసార్లు. కానీ చాలామందికి అర్థం అవ్వాలి కనుక పేర్లు అనేది తప్ప అసలు ఏం ఉండకూడదు. ఒకటే సంఘం. ఏ సంఘమైనా క్రీస్తు సంఘము. తాజీ గారు అదే పేరెట్టారు స్టార్టింగ్లో. కొన్ని కారణాలు బట్టి మళ్ళీ వాటిని తర్జుమా చేయవలసి వచ్చింది. క్రీస్తు సంఘం మన సంఘం పేరు వాస్తవానికి. ఆ పాంప్లెట్లు కూడా ఉంటాయి, ఒక 50-60 సంవత్సరాల క్రితం పాంప్లెట్లు కూడా. ఆ పేరు, ఆ ఘనత, మహిమ ఎవరికి చెందాలి? దేవుడికి. విశ్వాసులు అలాగే ఉంటారండి. దేవుడి మూలంగా ఒక మంచి ఇల్లు కట్టుకున్నారనుకోండి, అయ్యి బాబోయ్ ఎంత బాగుందో ఇల్లు. ఏమనుకుంటున్నాం? మా అబ్బాయి దగ్గరుండి కట్టించాడు, మా ఆయన గారి కష్టం అంతా పోసేసాడు ఇందులో. అంటే ఇంటికి అందాన్ని తెచ్చిపెట్టింది ఎవరన్నమాట? అబ్బాయి గారు, భర్త గారని. దేవుడు ఇచ్చినాడు కాదు, ఇచ్చింది దేవుడు కాదు. చాలా బాగుందండి, ఏంటి ఈ కలర్ వేయాలని నీకు ఎలా అనిపించింది? ఏంటి మా అబ్బాయి సెలక్షను, ఈ అబ్బాయి సెలక్షనా, ఏసీ ఎంత బాగుందో, మా అబ్బాయి కొన్నాడు, ఇంకోటి కూడా కొంటాడట. దేవుడు ఇచ్చాడండి ఆ ఏసీ. మా ఇల్లు కొట్టుకోవడానికి మా ఏ పాటలో వండి దేవుడు ఇస్తే కొట్టుకున్న ఇల్లు అండి అమ్మ అని చెప్పకపోగా, ఇల్లు కొట్టుకున్నా, బండి కొనుక్కున్నా, పెయింట్ వేసినా మా అబ్బాయే, మా ఆయన గారే. ఇచ్చింది దేవుడు కదా. ఎందుకంటారు? దేవుడు మూలంగా పొందుకున్న ఇల్లు అండి ఇది. ఏ పాటలో వండి నీ ఇల్లు కట్టుకోవడానికి, ఏ పాటలో వండి ఈ రోజున ఇలాంటి ఆభరణాలు కొనుక్కోవడానికి అని చెప్పే మాటలో దేవుడికి మహిమ చెందుతుంది. మా పిల్లలే కట్టేశారండి, మా పిల్లలే కొనేశారండి, మా ఆయన గారే చేసేసారండి. దేవుడికి చెందవలసిన పేరు ఎవరికి చెందేట్టుగా చేస్తున్నాం? మీ పిల్లల కష్టమే, మీ భర్త గారి కష్టార్జితమే, కానీ ఆ కష్టార్జితాన్ని చేతికి రప్పించింది మాత్రం దేవుడే. నేను ఎప్పుడో మాట చెప్తున్నాను చూడండి, మనంతటిగా మనం గొప్పోళ్ళు అవుదాం అనుకుంటే అవ్వమ్మది. మన బట్టి దేవుడు మహిమపరచబడాలి అనే ఆలోచన ఉంటే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు.
మనంతట మనం గొప్పోళ్ళు అవుతే కొన్ని రోజులకు మళ్ళీ పడిపోతాం. కానీ దేవుడి మూలంగా గొప్పోళ్ళు అయ్యామనుకోండి, నిలిచిపోద్ది ఆ గొప్పతనం, ఆ పేరు, ఆ ప్రఖ్యాత అంతా కూడా. మనంతట మనం మన జ్ఞానాన్ని బట్టి, మన తెలివితేటలను బట్టి, మన మేధస్సును బట్టి మనం గొప్పోళ్ళు అవుదాము అనిపించుకుందామని అనుకుంటే కొన్ని రోజుల తర్వాత గొప్పతనం అంతా కూడా కనుమరుగైపోద్ది. కానీ దేవుని మూలంగా గొప్పవాళ్ళం అవుదాము అని అనుకుంటే నిలిచిపోద్ది ఆ గొప్పతనం. వీళ్ళు తెలివితేటలను బట్టి గొప్పవాళ్ళు అయిపోదాం అనుకుంటారు, వీళ్ళ జ్ఞానాన్ని బట్టి గొప్పవాళ్ళు అయిపోదాం అంటారు. అలా ఎప్పటికీ జరగదు. ఒకవేళ అయినా నిలబడుతుంది. దేవుడి మూలంగా అవ్వాలి ఫేమస్, దేవుడు మూలంగా అవ్వాలి గొప్పవాళ్ళం అనేది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం 5 సంవత్సరాల నుంచి పరిచయలో ఉన్నా సరే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయలేదు నేను. రీసెంట్గానే ఓ సంవత్సరం అయిందేమో ఓపెన్ చేసి, సంవత్సరం కూడా అవ్వలేదు ఇంకానే. మే జూన్ వస్తే సంవత్సరం అవుద్ది. మనం ఎవరిని కూడా బలవంతం చేయలేదు, ఎక్కడికి వెళ్ళి మా ఛానల్ ఇదని చెప్పుకోలేదు, లేకపోతే అందరికీ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి అని కూడా చెప్పవలసినంత అవసరం కూడా లేదు. వదిలేసాను అలా ఛానల్. 1 yearలో అంతమంది సబ్స్క్రైబర్స్ అసలు మామూలుగా రారండి నాకు తెలిసి. వంటలకి, ఎంటర్టైన్మెంట్కి, ఇలాంటికి వస్తారు, కానీ ఇలా ప్రీచింగ్, ఎడ్యుకేషనల్ ఛానల్కి అంత బ్రేగా గ్రోత్ ఉండదంట. కానీ చాలా అనూహ్యంగా సంవత్సరం అవ్వకుండానే 1500 మంది సబ్స్క్రైబర్స్తో ఉన్నారు. జీవం కలిగిన వాక్యం అందించబడుతుంది దేవుడి మూలంగా పరిచయంలో. చాలామంది తెలియని వ్యక్తులే సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్కి, వాక్యం వింటున్నారు. చాలా అద్భుతమైన వాక్యాన్ని అందిస్తున్నారు సేవకులుగా మీరు. ఈ వాక్యం ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇంకా బయటికి వెళ్ళాలని చెప్పి అందరూ చెప్పిన వాళ్ళే. అయితే ఒక రోజున నేను పడుకుంటున్న సమయంలో రాత్రి లాస్ట్ అండ్ ఫైనల్ కమెంట్, ఒక షార్ట్కి కమెంట్ వచ్చింది. ఇంక పడుకుందాం అనుకునే సమయానికి ఏంటో కమెంట్ అని చూసి పడుకుందాం అనుకుంటే ఆ కమెంట్లో ఒక తమ్ముడు, ఆయన ఎవరో కూడా తెలియదు, ఏ ప్రాంతానికి ఎక్కడున్నాడో కూడా తెలియదు, అన్నా వాక్యం అద్భుతంగా ఉందన్నా, మీరు గూగుల్ యాడ్స్కి పే చేస్తే బాగుంటుంది కదన్నా. ఇప్పటికే ఉంటుంది అనుకుంటా, కమెంట్ దిగలేదు నేను. గూగుల్ యాడ్స్కి అని మీరు పే చేస్తే ఈ వాక్యం ఇంకా చాలామందికి వెళ్తుంది కదన్నా, అది కట్టొచ్చు కదా, గూగుల్ యాడ్స్లో మీరు దాన్ని పే చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా గూగుల్ యాడ్స్. అంటే అది ఏం చేద్దంటే గూగుల్ అనేది వాస్తవానికి చేరవలసిన వారికంటే కూడా ఎక్కువ మందికి చేరజేస్తూ ఉంటారు. అంటే డబ్బులు కట్టాలి దానికి. ఇంకా బేగెళ్తుంది వాక్యం, ఛానల్ ఇంకా గ్రో అవుతుంది అని అన్నాడు ఆ వ్యక్తి. నేను పడుకుంటున్నాను ఆ రాత్రికి. అలా చెయ్యలేమో, అలా చేస్తే ఇంకా బయటికి వెళ్తుందేమో, పాపులారిటీ ఇంకా ఫేమస్ అవుతుందేమో, ఛానల్లో అనేక మంది దగ్గరికి ఛానల్ వెళ్తుందేమో అని అనుకున్న సమయంలో దేవుడు అన్నాడు, నీ మూలంగా నువ్వు గొప్పవాడు అవుదాం అనుకుంటున్నావా, నా మూలంగా నీకు పేరు కావాలా అని అంటే నాకు ఏ ఆధారము, ఏ కారణాన్ని బట్టి ఈ వాక్యం, ఈ పరిచర్య ఫేమస్ అవ్వాలని అనుకోవట్లేదు. అవుతే మీ వల్ల అవ్వాలి. నేను మాత్రం అలాంటి గూగుల్ యాడ్స్ పెట్టను. నీ మూలంగానే నేను గొప్పవాడిని అవ్వాలి, నీ మూలంగానే నేను పేరు సంపాదించుకోవాలనుకున్నాను తప్ప వాటిని ఆధారం చేసుకొని నేను పేరు మాత్రం సంపాదించుకోవాలనుకోవట్లేదయ్యా అని అనుకుని పడుకునిపోయాను. తర్వాత రోజు వచ్చిన వీడియోయే రాధా మనోహర్ దాస్ గారికి 26 ప్రశ్నలకు సూట్ అయిన జవాబు. ఇప్పటికే 8 లక్షల మంది చూశారు. 1500 ఎక్కడ, 15,000 మంది సబ్స్క్రైబర్స్ ఎక్కడ. నా అంతటి నేను గొప్పవాడిని అవుదాం అనుకుంటే అవ్వకపోతేనేమో, నీ మూలంగా నేను గొప్పవాళ్ళనుకున్నాను, నీ మూలంగా నేను ఎత్తబడాలనుకున్నాను, నీ మూలంగా నేను గొప్ప పేరు మీకు ప్రకటించే వ్యక్తిగా ఉండాలని అనుకున్నాను అని దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడ్డానో ఆ గొప్పతనం అనేది, ఆ ఫేమ్ అనేది, ఆ ఫేమస్ అనేది దేవుడి నుంచి మాత్రమే పొందుకోవాలనే ఆలోచనలో ఎప్పుడున్నానో ఆయన చేసాడు నన్ను. నైట్కి నైట్ ఫేమస్ చేశాడు ఆయన. ఇన్స్టాగ్రామ్లో 21 లక్షల మంది ఒక షార్ట్ని, ఒకే షార్ట్ 21 లక్షల మంది చూశారు. నైట్కి నైట్ 13K ఇన్స్టాగ్రామ్లో 13K. ఏ గూగుల్ యాడ్స్ ఇంకో ఫ్రెండ్ని ప్రమోట్ చేయండి ఇలాంటి ఏం లేవు, ప్రమోషన్లు ఏమి. నీ మూలంగా అవుతే గొప్ప అవుతారు.
నా అంతటా నేను గొప్పవాడిని అవ్వాలని మాత్రం అనుకోవట్లేదు. చేస్తే నువ్వు చేయి, లేకపోతే ఇలాగే ఉంటాను. ఈ 4 గోళ్ళ మధ్యన ఉంటుంది ఈ వాక్యం. నైట్కి నైట్ మార్చేశాడు జీవితాన్ని. ఇప్పుడు నేను తెలియని వాళ్ళు ఎవరు లేరు 2 రాష్ట్రాల్లో. ఏ ఛానల్లో అయినా సరే కింద కామెంట్లు నాకు మొన్న నేను ఎందుకు చెప్తుంది, హేమన్ బ్రదర్ అని చెప్పి వాళ్ళు కామెంట్ పెడుతున్నారంట. ఆయన వాక్యం వినండి వేరే ఛానల్స్లో. నేను తెలియని హైందవేత్త లేడు, నేను తెలియని పాస్టర్ గారు లేరు. ఇప్పుడు అందరికీ పరిచయం చేశాడు దేవుడు. ఎందుకంటే నా అంతటిగా నేను గొప్ప అవ్వాలనుకోలేదు. నిన్న ఆధారం చేసుకునే ఏ పేరు వచ్చినా, ఏ గొప్ప పేరు వచ్చినా నీ వల్ల రావాలి. అంతేగాని గూగుల్ యాడ్స్ ప్రమోషన్లో ప్రమోట్ అవ్వాలి వీళ్ళ ద్వారాగా, అదంతా నాన్ సెన్స్ నా ఉద్దేశంలో. ఆ ఒక్క ఆలోచన ఒక్కసారి ఆ గ్రాఫ్ను పెంచేసింది పరిచయం. గాడ్స్ లైవ్ మినిస్ట్రీస్ ఎక్కడున్న 2 రాష్ట్రాల్లో గాడ్స్ లైవ్ మినిస్ట్రీస్ రాధా మనోహర్ గారికి సమాధానం ఇచ్చేసింది. ఎక్కడైనా సరే వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఇంకా వైరల్ అవుతుంది వీడియో. 9 లక్షల మంది సుమారుగా, ఇప్పటికే 9 lakhs. ఎంతమంది ఫోన్లు, ఇప్పటికే మెసేజ్లు. రీసెంట్ నాకు నిన్న కూడా 2-3 ఫోన్ చేశారు. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు మధ్యాహ్నం మీద, అన్న నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఆన్సర్ చెప్పండి అని చెప్పంటే దానికి వెంటనే ఆన్సర్ ఇచ్చేసాను. ఇంకొకళ్ళు నైట్ 2-3 కామెంట్స్ ఏదో మాకు తెలియని ఎన్నో విషయాలు మీ మూలంగా మేము నేర్చుకుంటున్నాం, దీన్ని బట్టి మేము చాలామంది తెలియపరుస్తున్నాం. సేవకులు సూపర్ అని అనలేదు. దేవా నీకు వందనాలు, ఆ జ్ఞానం ఇచ్చిన దేవా నీకు వందనాలు, నీకు మహిమ రావాలి, నాకు కాదు. నా అంతటి నేను గొప్ప అవుదాం అనుకుంటే అవుతునేమో ప్రమోషన్లో, ప్రమోటింగు, యాడ్స్తో. కానీ ఎంతో కొన్ని నిలవదు. దేవుడు మూలంగా రావాలి పేరు అనేది. ఆ పేరు కూడా దేవుడికి ఆపాదించేటువంటి రీతిలో నీ ఆలోచనలు ఉంటే నేను తీసుకెళ్తాడు దేవుడు. నేను గొప్ప అయిపోవాలనుకుంటున్నాను, నేను ఫేమస్ అయిపోవాలనుకుంటున్నాను, నేను అందరికంటే గొప్ప సేవకుళ్ళ పేరు తెచ్చేసుకుందాం అనుకుంటున్నాను అని అనుకుంటే కాదు. నీ మూలంగా దేవుడికి పేరు తెచ్చిపెట్టే పాత్రగా నువ్వు ఉండాలనుకుంటే ఆయన చేస్తాడు. రీసెంట్గా 3 months బ్యాక్ కూడా ఒకడు కౌంటర్ వరస్ట్గా పెట్టాడు కమెంట్. పెద్ద పాస్టర్ అయిపోదాం అనుకుంటున్నావా? పెద్ద పాస్టర్లకి ఎన్ని ఫీల్ అయిపోతున్నావా? పెద్ద పాస్టర్లో ఒక పాస్టర్గా నువ్వు అయిపోదాం అనుకుంటున్నావా అని అన్నాడు ఒక వ్యక్తి కమెంట్. నేను లైట్ తీసుకున్నాను, నేను అనుకోలేదు, కానీ దేవుడు చేస్తాడు నన్ను. పెద్ద పాస్టర్లో పాస్టర్గా నిలబెట్టేశాడు దేవుడు. తెలియని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి ఈరోజు. మన అంతటా మనం గొప్ప అవ్వాలనుకుంటే నేలకి వేసి కొడతాడు దేవుడు. దేవుడు మూలంగా మనం గొప్ప వాళ్ళు అవ్వి ఆ పేరునే మళ్ళీ దేవుడికి గొప్ప చేయ రీతిలో మనం ఉండాలనుకుంటే అద్భుతంగా నిలబెడతాడు దేవుడు. మన అంతటా మనం గొప్ప వాళ్ళు అవ్వాలని ఎప్పుడు అనుకోకుండా అమ్మా, దేవుడు మూలంగా మన పేరు రావాలి, దేవుడు మూలంగా మనం గొప్ప వాళ్ళు అవ్వాలి. వచ్చే ప్రతిదీ కూడా దేవునికి మహిమ తెచ్చిపెట్టేటువంటి రీతిలో నీ లక్షణం, నీ అనుభవం ఉంటే చాలా ఘనంగా వాడుకుంటాడు దేవుడు, చాలా అద్భుతంగా వాడుకుంటాడు. నైట్ మొత్తం పేజీలు గ్రాఫ్లు మారిపోయినాయి. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, మొత్తం గ్రాఫ్ మారిపోయింది నైట్కి. ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే రీసెంట్గా ఒక 5 days క్రితం గ్రాఫ్ మారిపోయింది. ఒక్క వీడియో 21 lakhs వెళ్ళింది. 20 లక్షల 21 లక్ష 13K 14K దగ్గరలో ఎక్కడ ఉన్నాయి. పట్టించుకోను అనుకోండి చెప్తున్నాను. ఏం చూడండి, నేను ఇంక వీళ్ళు చెప్తుంటారు ఈరోజు నీకు ఎంతమంది అంటున్నాను. నాకెందుకు అంత అవసరం ఏమో, నేను దేవుడి పని మీద వెళ్తున్నాను, అంత అవసరం నాకు లేదు. నిమ్రోదు పేరు తెచ్చిపెట్టుకుందాం అనుకున్నాడంట, కానీ దేవుడి బిడ్డలో పేరు తెచ్చిపెట్టుకుందాం అనుకోకూడదు. దేవునికి పేరు తెచ్చిపెట్టేలా ఉండాలి. అనుభవం ఉంటే చాలా బలమైన రీతిలో దేవుడు వాడుకుంటాడు. నిమ్రోదు నుంచి నేర్చుకున్న 3 విషయాలు చెప్పండి. మొట్టమొదటిగా చెప్పాలి, చెప్పండి. దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి మనకు నచ్చిందని చేయకూడదు. రెండోది, ఉన్న స్థలంలో ఉండిపోకూడదు. నలుగురికి వ్యాప్తి చెందాలి దేవుడి యొక్క ప్రేమ. మూడోదిగా నువ్వుగా తెచ్చుకోవాల్సిన పేరు ఎవరు తెచ్చిపెట్టాలి? దేవుడు తెచ్చిపెట్టాలి. మనం ఎప్పుడు గొప్ప చేసుకున్నాం, ఎప్పుడు మన ఫేమస్, మన గొప్ప వాళ్ళు, మన పేరు అది గొప్ప అని అసలు ఎవరి గురించి మాట్లాడకండి. మనం ఎప్పుడూ కూడా తగ్గాలి, దేవుడు ఎప్పుడూ కూడా హెచ్చించబడాలి. అలాగే ఉండాలి తప్ప ఎంత గొప్పలమైనా సరే హిందువుల్లాగే ఉండాలమ్మ. మనం ఎంత పేరు సంపాదించినా సరే
ఏమీ లేనోళ్ళగా బతకాలి. ఎంత ఫేమస్ అయినా సరే చాలా నార్మల్ ఫీలింగ్స్ లాగా ఉండాలి. దేవుడే అన్ని విషయాల్లో గణపరచబడాలి. మనకు వద్దు అసలు ఫేమస్ అని పేరుని అస్సలు 1% కూడా ఆశించకూడదు. నేను అలాగే ఉంటాను నా జీవితం అంతా. అసలు 1% ఫేమ్ ఆశించను నేను. అలా ఉంటే దేవుడు ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. నిమ్రోదు జీవితం అయిపోయింది, చాలా దారుణంగా నష్టపోయింది. అతి కిరాతంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన మునిగిపోయాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, నిమ్రోదు లాంటి అనుభవాలు నీలో ఉండడానికి వీల్లేదు. ఎల్లుండి జరిగే విశ్రాంతి ఆరాధన గంభీరమైన రీతిలో జరుగుతుంది. ఆ రోజున జ్ఞాపకం చేసుకునే 2 పేర్లు ఉన్నాయి. వాటి నుంచి గురించి కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రార్థించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. నా దేవ